ఇలా డ్రీమ్ అనుకోకుండా ఫుల్ఫిల్ అయింది. ఒక తండ్రి కూతురు కోసం, ఫ్యామిలీ కోసం, ఒక కూతురు తండ్రిని ఒక గొప్ప పొజిషన్లో చూసుకోవాలని, ఒక తండ్రి ఫ్యాన్గా, భక్తుడిగా, ఇప్పుడు శ్రీరాములు వారికి హనుమంతుడు ఎంత వీరభక్తుడో అట్లా ఒక చిరంజీవి గారికి భక్తుడు. పిచ్చా అనుకుంటాం కదా అలా ఎవరన్నా మాట్లాడితే. ఆ మాట చెప్పాడు డాడీ, ఏంటంటే అన్నయ్యే నన్ను పిలుస్తాడు, ఆ రోజు చెప్పాడు, అది చేసి చూపించాడు. వన్స్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ చిరంజీవి గారిని చూస్తే నేను మా డాడీని చూశాను అంతే. యాక్చువల్గా అన్నయ్య స్టేజ్ అన్నయ్య బాగలేని వాళ్ళని పట్టుకోవాలంటే చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతారు. అంటే మా మిసెస్ కాబట్టి మనకు ఉండదు, వీళ్ళ మమ్మీ ఉండదు. బయట వాళ్ళు పట్టుకోవాలంటే చాలా ఫీల్ అవుతారు. కానీ అన్నయ్య రెండు చేతి ఇట్లా పట్టుకొని పట్టుకొని ఇట్ట అంటే ఏంటి సార్ ఇది ఎట్లా సార్? నాకు బాగా స్ట్రగుల్స్లో ఉన్నారు. మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. నెల్లూరు, తిరుపతి రెండు చోట్ల చేయాలి సార్. నేను తిరుపతిలో ఫ్యామిలీ 2 అంతస్తులు ఎత్తుకొని దిగేవాడిని, 2 అంతస్తులు ఎత్తుకొని వెళ్ళేవాడిని. నేను నెల్లూరు వచ్చినప్పుడు మా మిసెస్ వాళ్ళ అమ్మ వచ్చేది అక్కడ తోడుకి. ఒక్కోసారి రాని సందర్భాలు ఉండేది. అప్పుడు ఏం చేసేదంటే ఉదయం 6ంటికి రెడీ అయ్యి టక్ ఎత్తుకొని దిగేవాడిని. కృష్ణ ఎక్స్ప్రెస్కి ఎక్కేవాడిని. పాపం అక్కడ 2-3 ఎవరో ఒకరు హెల్ప్ చేసేవారు. అది అట్నే పెట్టేవాడిని. నెల్లూరులో దిగేది, రైల్వే స్టేషన్లో పెట్టేది. నేను జాబ్కి వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం వచ్చినాక మా మిస్సెస్ అక్కడే కూర్చోనండి. ఆర్ట్ లో మాత్రం చాలా డెడికేషన్ మా డాడీకి. డాట్ తో ప్రతి ఈవెన్ మా మమ్మీకి రాసే లెటర్స్ లో కూడా ఒక చిన్న లోగో వేసేవాళ్ళు. నాకు విష్ చేసింది సార్, హ్యాపీ మదర్స్ డే డాడీ అని. ఏంటంటే నువ్వు నాకు నా అమ్మాయి కదా డాడీ అని. అంటే మదర్ చేసే పనులు కూడా నాకు మా డాడీయే చేశారు. సర్టెన్ ఏజ్ లో అమ్మాయిలకి ఎక్కడ అమ్మ కావాలో ఆ టైంలో నాకు మా డాడీయే ఉన్నారు. మగపిల్లలు పుడితేనే నీకు ఇంట్లో వాల్యూ, ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఖచ్చితంగా మగపిల్లలు పుట్టాలని అట్లా పెడుతున్నారు. సార్ మీరు ఏం చెప్తారు అట్లాంటి? జెంట్ లేడీ కదా సార్ పిల్లలంతే. నాకు మగపిల్లలు కావాలి, ఇంకో పెళ్లి చేసుకోమంటే మా అమ్మ వీళ్ళంతా నాకు నా కూతురు చాలా. వాళ్ళంతా సర్ప్రైజ్. వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. వస్తారు తర్వాత సంగతి జలసి అయితే కంపల్సరీ ఫీల్ అవుతారు తీసుకెళ్ళలేదంటే. అంటే ఒక్కసారిగా షాక్ ఇవ్వాలి. ఎందుకంటే సార్ నన్ను ఎగతాలు చేశారు. వాడు ఏంద్ర ఈ వయసులో, వాడు 50 వయసులో వాడు డ్యాన్సులు ఏంది, వాటి ఏందని ఇంతమంది ఎగతాలు చేశారు. బ్రహ్మానంద గారు అన్నారు కదా ఒక డైలాగ్, వెనకాల అనుకుంటే వాళ్ళు వెనకాల ఉంటారు కాబట్టి మనం ముందు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి సమాజంలో ఒక సెలబ్రిటీని కలవాలంటే ఎంత కష్టమో, ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది కలవలేకపోతారు. అలాంటిది ఒక వీడియోస్, అంటే ఆ సెలబ్రిటీ వీడియోస్ చేస్తూ ఆ సెలబ్రిటీనే కలిసేసి తన దగ్గర ఎంతో గిఫ్ట్లు తీసుకొని, అలాగే తన పోలికలతో, అంటే రాసి పెడితేనే అంత మహానుభావుడు పోలికలు రావాలని అంటారు. అలాంటిది ఆయన పోలికలతో ఆయనని కలిసి ఆయన పాదాలు తాకిన మనిషి మన దగ్గర ఉన్నారు. ఆయన జూనియర్ చిరంజీవి గారు. జూనియర్ చిరంజీవి గారు అనాలనో లేకపోతే నిజంగా చిరంజీవి గారు అనాలనో నాకే తెలియట్లేదు. రియలిస్టిక్గా అయితే చిరంజీవి గారిని చూసినట్టుంది నా ఫీలింగ్ కూడా. ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన పేరేంది, ఆయన అసలు ఎట్లా ఈ ఫీల్డ్లోకి వచ్చాడు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ మా నేమ్? నా పేరు బొమ్మల చిరంజీవి సార్. బొమ్మల చిరంజీవి. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామం సార్. తను నా కూతురు. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 3rd ఇయర్ చదువుతుంది సార్. 3rd ఇయర్. సూపర్ సార్. మీ ఫస్ట్ నుంచి మీ పేరు చిరంజీవేనా లేకపోతే ఇంకేమన్నా? బై బర్త్ నా పేరు చిరంజీవి సార్. బై బర్త్ చిరంజీవి. పోలికలు కూడా ఫస్ట్ నుంచి వచ్చినాయి. బై బర్త్ చిరంజీవి. మరి కోఇన్సిడెంట్ అయి ఉండొచ్చు సార్. అన్నయ్య గారు వచ్చింది 78. ఓకే. నేను 74. అంటే అన్నయ్య గారి కంటే మీరే సీనియర్ కదా? బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ 74. అన్నయ్య గారు వచ్చింది 78. ఆహా. అసలు ఎలా కుదిరిందండి? మీరు ఫస్ట్ నుంచే ఇట్లా చేస్తున్నారా లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా ఇట్లా? అంటే నాకు 10 ఇయర్స్ వచ్చేప్పుడు ఖైదీ సినిమా సార్. ఖైదీ సినిమా చూశాను. ఆ అన్నగారు ఇక నాలో ఇంకా అంతే. అప్పుడు మేబీ నాకు అప్పుడు 11 ఇయర్స్ ఉంది. 11 ఇయర్స్ 6th క్లాస్. ఇంకా అప్పటి నుంచి ఆయన చిన్నగా 10th క్లాస్ వచ్చేసరికి నాలో ఆయన ఇమిడిపోయాడు. ఓకే. 10th క్లాస్ వచ్చేసరికి ఇమిడిపోయాడు అనమాట. నేను అలా ఇముడ్చుకున్నా. జనాలు కూడా కందుకూరు చిరంజీవి, అంటే నేను కందుకూరులో చదివేది అప్పుడు. కందుకూరు చిరంజీవి అనేవాళ్ళు. మా క్లాస్ కానీ టీచర్స్ కానీ అందరూ చాలా ఇదిగా ఉండేవారు. యానివర్సరీ వచ్చిందంటే ముందు చిరంజీవి ఉండాలి అక్కడ. ఓకే. ఫస్ట్ నేను వేసింది ఖైదీ సినిమాలో ఇదేమిటం. తర్వాత అట్లాగా గ్రాడ్యువల్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చాను సార్. ఎక్కడ నుంచి చదివింది మీరు? కందుకూరు సార్. కందుకూరు. ఒంగోలు. అప్పుడు ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా కందుకూరు. 10th దాకా అక్కడే. కాలేజీ కందుకూరే,
డిగ్రీ కందుకూరి, ఓకే. ఎంబీఏ చేశాను గుంటూరులో. తర్వాత ఇంటర్కి వచ్చాను. నాకు విచిత్రం ఏంటంటే నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, అన్నయ్య నాలుగు వచ్చేస్తాడు సార్. ఓకే. అది పడిందంటే చాలు ఇంకా. అన్నయ్య నాలుగు ఉండిపోతాడు ఇంకా అంతే. నా మేనరిజం కానీ మాట్లాడేది కానీ అన్నీ కూడా ఇంకా అట్లాగే. నేను విచిత్రం ఏంటంటే సార్, మా మిస్సెస్ హెల్త్ బాగుండదు, మీరు చూసారు కదా వీడియోలో. అన్నగారికి చూసాం. అన్నగారు చలించిపోయారు ఆమెను చూసి. ఏమైందండి? అతనికి మస్కులర్ డిస్ట్రఫీ సార్. పాప పుట్టిన తర్వాత, అంటే పాప పుట్టిన ఎన్ని రోజులకి? పాప పుట్టిన 1 year, 1 yearలోనే. నియర్లీ 20 years నుంచి అంతలాగే ఉంది సార్. అదే అన్నగారు చలించిపోయారు. అసలు ఎలా మాట్లాడాడు అన్నగారు మా మిస్సెస్ తోటి. యాక్చువల్గా రావాల్సింది, ఏడికైతే రాలేదు ఇంకా అట్లా సార్. తర్వాత ఇంటర్. విచిత్రం ఏంటంటే నేను వేసింది 2-3 పాటలు, 4-5 పాటలు అంతే సార్. తర్వాత ఎంబీఏకి వచ్చాను. ఎంబీఏలో డాడీలో నా ప్రాణమా సుస్వాగతం అంతే సార్. 2002తో డాన్స్ ఆపేసి, 2002 డాన్స్ ఆపేసాను. 2023 దాకా డాన్స్ లేదు. ఓకే. అసలు ఏం లేదు. నాతో 21 years. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పెప్సీలో నేను తిరుపతి, నెల్లూరులో చేశాను. ఈ 21 అసలు డాన్స్ టచ్ చేయలేదు. ఓన్లీ జాబు, నా కూతురు, నా భార్య, ఇంకేం లేదు. నాకు నా భార్య కోరిక చిరంజీవి గారిని చనిపోయేలోపు చూడాలని. ఓకే. నా లైఫ్ అంబిషన్ నా దేవుడే కదా, అది ఒకటి. ప్లస్ నేను చదువుకొని జాబ్ చేస్తే ఏదైనా ఇల్లు నా సొంతగా ఇల్లు కట్టుకుంటే అన్నయ్య గారి పేరు పెట్టిద్దామని గోడ ఒక అంటే గేట్ ఉంటుంది కదా, నేమ్ బోర్డు ఒకటి, నాకు కొడుకు ఒక కూతురు పెడితే పక్కన ఈ 2 పెట్టి. అది నా కోరిక, నా డ్రీమ్. ఇల్లు కట్టుకొని లోపలికి వెళ్తే గురుపరిశీలించి అన్నగారి ఫోటోతో చేయాలని నా కోరిక. ఈ 2 తీర్చుకున్నాను సార్. తీసుకున్నారు. ఇల్లు ఎక్కడ కట్టారండి? మా బర్త్ ప్లేస్ బడేపురంలో కట్టాను సార్. ఒకవైపు అన్నయ్య గారు పెట్టాను, అన్నయ్య గారి పేరు ఒకవైపు నా ప్రాణం, నా బ్రీత్ సార్. నాకు ఎవరికన్నా ఆడపిల్ల అంటే 2 బ్రీత్లే. అన్నయ్య అంతే, నా భార్య ఇంకంతే. ఇంకా అమ్మ నాన్నలు ఇంకా చెప్పనవసరం లేదు. అమ్మ నాన్న పేరు బొమ్మల కోటయ్య, అమ్మ పేరు వచ్చి సుశీలమ్మ. వాళ్ళు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో 3 చెల్లెళ్ళు, నాకు నేను ఒక్కడిని, మొత్తం 4. అన్నయ్యతో 5. చిన్నప్పటి నుంచి చిరంజీవి అన్నయ్య ఫ్యామిలీ. నేను రాశాను, మా అన్నయ్య మా కుటుంబంలో భాగమే రాశాను. అది నేను గృహప్రవేశం చేసేటప్పుడు మొత్తం 5. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతా ఉన్నారు, బట్ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు. ఇటు చిరంజీవి గారు, మా అమ్మకి మా నాన్నకి ఇష్టం కదా. మా తాతయ్య మేము ఇంటర్మీడియట్ అప్పుడు ఆస్గాగుండారే సినిమా వచ్చింది సార్. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, ఆయన సినిమా చూస్తూ ఉన్నాడు. మాకు ఇంటర్వ్యూలో కనపడ్డాడు, తాతయ్య అది హిందీ సినిమా, నీకేం అర్థం అన్న. ఆయన ఉండలేదంటే అన్నాడు. ఏదన్నా కానీ చిరంజీవి గారు అంటే బొమ్మ వేరు. ఆయన ఉండలేదంటే అందుకు వచ్చాను అన్నాడు. ఆయన నుంచే వచ్చిందేమో, నాకు తెలియదు. మీరు ఖైదీ సినిమా చూసారన్నారు కదా, ఖైదీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పరా? అన్నయ్య మోడ్యులేషన్ లో, వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. సూపర్ సార్. అసలు సేమ్ అన్నయ్య మ్యారేజ్ A to Z దిగినట్టు ఉన్నాయి మీలో. ఎవరికన్నా అయితే కొంతమందికి ఏంటంటే అన్నీ అంటారు, కానీ అన్నలాగా ఉంటే మేకప్ పైన వేసి అట్లా చేస్తేనే కొంతమంది అట్లా వస్తారు. ఎవరికన్నా కానీ మ్యాక్స్ వాళ్ళ డూపుని దింపాలంటే ఖచ్చితంగా ఇట్లా చేస్తారు. కాకపోతే మీది మాత్రం మ్యానరిజం కరెక్ట్గా ఏం లేకుండా, అన్న రియల్గా ఎట్లా ఉంటాడు, మీరు అట్లా ఇంకా సేమ్. అన్నయ్య నాతో ఒక మాట అన్నారు సార్ మొన్న కలిసినప్పుడు. చిరంజీవి, నేను అన్నయ్య ఇటు కూర్చున్నాను, నేను నుంచున్నాను, చేతులు అన్నయ్య ఆటోమేటిక్ చేతులు వెళ్ళిపోయినాయి. చిరంజీవి కూర్చోయా వస్తున్నా, నా పేరు నాతో పిలిపిస్తున్నావు కానీ అన్నయ్య కూడా ఫస్ట్ లో అనుకునేటోడు కాదేమో, నా పేరు నాతో పిలిపిస్తున్నావు. అక్కడ అంతా హ్యాపీ, అందరూ అసలు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామంటే, అబ్బో అట్లా ఫీల్ అయిపోయి. అన్నయ్య కూడా ఇప్పుడు అనుకోకుండా ఉంటాడు, నా పేరు నేను అట్లా పిలుస్తానని. కూర్చున్నా. అన్నయ్య చిరంజీవి నేను చూశాను, చాలా మంది నన్ను ఇమిటేట్ చేసేవాళ్ళని చూశాను. ఓకే, ఇట్స్ గుడ్, నువ్వు కూడా చేస్తున్నావు. నీళ్ళు స్పెషల్ ఆ వేళ్ళు కూడా నాలాగే కదుపుతున్నావు. ఈ చేతి వేళ్ళు చివర్లు కూడా నాలాగే కదుపుతున్నా. నా వీడియోస్ అన్ని చూపించి అన్నగారికి. అది స్పెషల్ అబ్బా, చాలా బాగుంది అన్న. అసలు అన్నయ్యని కలిసే అవకాశం ఎలా వచ్చింది? నా డ్రీమ్ అన్నయ్య గారిని ఫోటోతోటి నేను గృహప్రవేశం చేయాలి. ప్లస్ సత్యనారాయణ వ్రతంలో అన్నయ్య ఫోటో కూడా పెట్టాలి. అన్నయ్య ఫోటో కూడా పెట్టి సత్యనారాయణ వ్రతం చేసాం. మీకు వీడియోలో కూడా ఉంది సార్. ముందుగా చెప్పాల్సింది, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. అసలు నన్ను ఎలా సపోర్ట్ చేశారంటే, ఆ వీడియోని అన్నయ్య దాకా వెళ్ళాక వైరల్ చేసేసారు.
ముఖ్యంగా ఫేస్బుక్ ఫేస్బుక్, అండ్ ఇన్స్టా, ఇన్స్టా, యూట్యూబ్ యూట్యూబ్. అనేది నాకు వెళ్ళిపోయింది. ఉమ్, మా ఆయన చంద్రశేఖర్ సార్, ఉమ్, చంద్రశేఖర్ సార్ ఫస్ట్ నా వీడియో చూసి ఏంటని ఒకసారి చూడండి, ఉమ్, ఇది నీ ప్రేమ అనాలా, భక్తి అనాలా, ఇంకేమనాలి, పిచ్చి అనాలి, ఏమనాలి ఒకసారి చూడండి అని నేను వీడియో పెట్టాను. ఉమ్, చూసేసి ఇది చాలా హార్ట్ టచింగ్ ఉంది చంద్రశేఖర్ గారు, ఒకసారి అడ్రస్ కనుక్కోండి అని పెట్టారు ఉమ్, అన్నయ్య గారే. అన్నయ్య. ఉమ్, ఆయన నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టాడు, నాకు ఫేస్బుక్లో ఇది పెట్టాడు, ఉమ్, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఆయన చంద్రశేఖర్ సార్. ఉమ్, పెట్టగానే ఇదేదో నాకు ఏదో జరిగేట్టుంది 6th అని చెప్పింది సార్. ఉమ్, యాక్సెప్ట్ చేసి వెంటనే కాల్ మీ నెంబర్ పెట్టండి, కాల్ చేయాలని మెసేజ్ పెట్టేశారు. ఉమ్, మీకు అన్నయ్య గారి నుంచి పిలుపు వస్తుంది, ఉమ్. మీరు రెడీగా ఉండండి అన్నారు. ఆ, మీరు ఆనందం తప్పలేకపోయింది. పెద్ద కలిసి నా కూతురు నిద్రపోతా ఉంది, ఇల్లి నాన్న రే ఆయన చెప్పలికి అదిరిపోయి. చూడంగానే ఫస్ట్ మీకు ఎలా అనిపించింది చిరంజీవి? యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఫేక్ కాల్ అనుకున్నాను, అంటే ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తుంటాయి కదా, ఫేక్ కాల్ అనుకున్నాను. నేను మా డాడీకి అదే చెప్పాను, ఫేక్ ఏమో కొంచెం చూసుకో అని. ఉమ్, కానీ మా డాడీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండిందంటే ఆయన ఇప్పుడు ఇంక రియల్ గా ఆ భక్తి ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఫోన్ చేసినట్టే ఖచ్చితంగా అంటే పోవాలన్నట్టు. అది ఫ్యానిజం కాదు, ఉమ్, అంటే వర్షిప్ చేస్తాడు భక్తుడు లాగా అన్నమాట. అలాంటిది ఒకవేళ ఇంకా ఫేక్ రియలా అని కూడా ఆలోచించేంత లేదు. ఉమ్, వెంటనే ఇంకొచ్చి నిద్రపోతుంటే ఇలా లేపి ఇలాగా అని చెప్పాడు. ఉమ్, ఆ రోజు నుంచి కలిసే రోజు వరకు నిద్ర కూడా లేదంట మా అమ్మ చెప్పారు. ఆ, నేను హాస్టల్లో ఉన్నాను యాక్చువల్లీ, తర్వాత కొన్ని రోజులు వెళ్ళిపోయాను. ఓకే. చెప్పింది ఉమ్, నిద్ర లేదు కలిసే రోజు వరకు. కలిసే రోజు అయితే ఇంకా ఆ. మొత్తం ఇలా తడిచిపోయాడు స్వెట్ తోటి. ఆ ఆనందము ఒక్కసారి కళ్ళలో. అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది సార్, ఒక 10 days గ్యాప్ వచ్చింది. ఉమ్, లాస్ట్ మంత్, ఈ మంత్ 10th 10th. స్టాలిన్ రీల్ చేస్తా ఉన్నా, ఉమ్, చేస్తున్న క్రమంలో ఫోన్ వచ్చింది. ఉమ్, హలో హలో సార్ అన్న, నేను ఇటు అన్నయ్య గారు పిఏన్ అన్న. అన్నయ్య గారు ఎవరు సార్? చిరంజీవి గారు చిరంజీవి అన్నయ్య గారు. ఇంకా షివరింగ్ ఎవరికన్నా కానీ మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అప్పుడైతే టెన్షన్ మామూలు ఉంటుంది. వచ్చేసి అంటే మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశాను మీకు అనగా, ఓకే సార్ 6ంటికి కాల్ చేస్తాను అన్న. ఉమ్, ఖచ్చితంగా 6ంటికి కాల్ చేశాడు సార్. ఉమ్, చేసి మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు. ఉమ్, నమ్మలేదు. ఫస్ట్ కావాలంటే ఎవరన్నా అసలు ఆయన అన్నగారితో మామూలుగా అంటే యాక్టర్స్ అంటే కామన్, అన్నగారితో కలిసే అవకాశం అంటే రేర్ పర్సన్ వస్తుంది రావడం. ఏంటి సార్ అది, ఆయన దేవుడే. అంటే అసలు అన్న ఉన్న సిచ్యువేషన్, అన్న ఉన్న స్టేజ్ కి మనం కలవాలంటే మేము ఎక్కడ సామాన్య మానవులం, నమ్మల. సరే సాయంత్రం 6 కలిసి మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు. అయినా నమ్మల, కానీ ఎక్కడ పోవాలి మళ్ళీ నమ్మలేదు, కానీ పోవాలి. దిగాం హైదరాబాద్, దిగాం 12వ తేదీ అయినా దిగాం. దిగిన తర్వాత 5ంటికి కాల్ చేశారు మళ్ళీ. అసలు ఆ పర్ఫెక్షన్ చూడండి వాళ్ళలో, అలా చేస్తాను కాల్స్. టైం అంటే టైం. 7ంటికి కాల్ చేసి మీకు 1 గంటకి లొకేషన్ పెడతా ఉన్నా. ఓకే సరే సార్, అప్పటికి నమ్మలా నేను. నిజం, ఎలా ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మీ పాపకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళే వరకు మేము ఎవరు, నేనైతే అస్సలు అక్కడ వెళ్ళే వరకు నమ్మలేదు. ఇక తర్వాత 1 గంటకి లొకేషన్ పెట్టాను. మీ పాప చెప్తానే ఉంటుంది, ఇదే అంటే ఫేకాల్ డాడీ ఖచ్చితంగా వెళ్ళడం అవసరం అని చెప్పిందా? నేను చాలా సార్లు చెప్పాను, నాకు తేడా వద్దు డాడీ రిటర్న్ వెళ్దాం, వెళ్ళి వేస్ట్ ఇదేదో. నేను ఎగ్జామ్ పెట్టుకొని వైజాగ్ నుంచి సింగిల్ నైట్ లో హైదరాబాద్ వచ్చాను. ఎగ్జామ్ జరుగుతుంటే దాన్ని ఫాస్ట్ గా రాసి వచ్చాను. ఓకే. ఇక అతను 1 గంట లొకేషన్ పెట్టారు. అప్పుడు నమ్మాను సార్, ఇంకా అయిపోయింది, నా గోల్ సాధించాను అనుకో. 3 గంటలకు లోపలికి వెళ్ళాం, 6:45కి బయటకు వచ్చాం సార్. ఓహో, చాలాసేపు మాట్లాడారు. అసలు ఆయన ఇదే డ్రెస్, సేమ్ అవుట్ఫిట్, సేమ్ ఇదే డ్రెస్ వేసుకొని వచ్చారు. వచ్చి ఇలా కాలు మీద కాలు వేసుకున్నారు సార్. గంట దిగలేదు సార్ కాలు. గంట. ఆ ఫిట్నెస్ చూడండి, బాగా ఆశ్చర్యపోయాం మేము కూర్చొని. ఆయన ఎలా అండ, ఆ ఖైదీ, జ్వాల, దొంగ, కిరాతకుడు, దొంగమగుడు, ఏమి సార్ ఆ సినిమాలో అవి చూస్తా, ఆ చిరంజీవి గారైనా మా అన్నయ్య ఈయనైనా ఒక సాధారణమైన వ్యక్తిలాగా, మా ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా, అసలు అదేం లేదు, అలా కలిసిపోయి మాట్లాడారు సార్. భారతదేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి సార్ ఆయన. అవునా కదా సార్? అటువంటి వ్యక్తి మా ఇంట్లో ఫ్యామిలీ, మాతో నేను 5గురు పెరిగాం కదా సార్ మా ఇంట్లో, అలా మాట్లాడారు సార్. మా మిస్సెస్ అయితే తనకి చాలా ప్రాణం. మీ మిస్సెస్ కూడా ఇద్దరికి ఇష్టమేనా? ప్రాణం అసలు. చిన్నప్పుడు చదువు, పాపకి అన్నయ్య, తర్వాత పవన్ గారు. మా హాస్టల్లో ప్రతిరోజు పేపర్ బ్యాగ్ పెద్ద పెద్ద పేజీలు వేసేవాళ్ళు, అవి మొత్తం కట్ చేసి పెట్టుకుంటా ఉండే, అంత ఇష్టం. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఏమ్మాయి మా మిస్సెస్ని, ఈ చిరంజీవి ఆ చిరంజీవి ఒకటేనా నీకు, అందుకని మ్యారేజ్ చేసుకున్నాను చాలా మంది అంటా ఉంటారు.
అదే చెప్పింది అన్నయ్య గారికి. ఆ. అన్నయ్య గారు, అన్నయ్య సార్ ఇట్లా అంటే ఓ అని మళ్ళీ ఇంకో మాట అంది, మీరు ఆయన పేరు చిరంజీవి అని పిలుస్తుంటే నాకు అదే విధంగా ఉంది సార్ అన్నకి. అన్నయ్య గారు ఆ పేరులో నా వైబ్రేషన్ ఉందమ్మా అని. అంతే, చిరంజీవి అనే పేరు ఒక హనుమంతుని పేరు. హనుమంతుడు వచ్చి కల్లో చెప్పిండంటే ఎంత పవర్ ఉంది. ఇప్పుడు ఆ పవరే అన్నయ్యని స్టేజ్ తీసుకొచ్చి మిమ్మల్ని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. అసలు అయితే నాకు ఇంకేం లేదు సార్, నా గోల్ అయిపోయింది, నా జీవితం కూడా అయిపోయింది. ఎందుకంటే అన్నయ్యని కలవటే నా గోల్. నాకు ఇంకా నా కూతురికి మ్యారేజ్ చేయటం అంతే, ఏం లేదు. స్పెషల్లీ నా కూతురు పెళ్ళికి అన్నయ్య రావాలి సార్, ఇదే అన్నయ్య రావాలి. చెప్పారా మీరు ఒక మాట? చెప్పలేదు సార్, చెప్పాల్సింది మీ టీవీ ద్వారా మీరు పంచుకుంటాను నేను. అంటే ఆయన చూసాలో మాకు ఏం అర్థం కాలేదు సార్. ఇంకా విషయం ఏంటంటే మాతో నన్ను ఫోటోలు దిగుతా, నన్ను ఇట్లా తడుతా ఉన్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, నాకేం తెలియదు. మాట్లాడలేకపోయాడు, తడుతున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఇట్లా తీసుకుంటున్నాడు, అసలు నాకేం తెలియటంలా. ఇప్పుడు ఫోటోలో చూస్తే నన్ను ఎప్పుడు తట్టాడు అనిపిస్తుంది. అట్లా అయిపోయాం. ఎన్ని అడుగుతుంటాయి, అన్ని అడుగుతుంది గుర్తుండవు. కాబట్టి అంతసేపు మీరు ఉండి బాగా స్పెండ్ చేశారు అన్నయ్యతో టైం. అన్నయ్య గారు మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చారు కదా? ఇచ్చారు సార్, అందరికి బట్టలు పెట్టారు. అన్నయ్య గారు పెట్టిన ప్యాంట్ ఇది, అన్నయ్య గారు ఇచ్చిన ప్యాంట్ ఇది. నా మిస్సెస్కి, మా నాన్నకి, మా మిస్సెస్ వాళ్ళ అమ్మకి, అందరికి బట్టలు పెట్టారు. ఫ్యామిలీకి ఫ్యామిలీ. మా అమ్మ రాలేకపోయింది, కొంచెం హెల్త్ బాగాలేక, ఆమె కూడా చీర పెట్టారు. ప్లస్ వెండి పళ్ళెంలో 1 lakh పెట్టించారు. ఆ 1 lakh నాకు 100 కోట్లతో సమానం. అంటే గృహప్రవేశం టైంలో మేము అందరం అన్నాం, ఎందుకు డాడీ నవ్వుతారంటే ఎవరిని పట్టించుకోలేదు. అలా చిరంజీవి గారి ఫోటోతోనే గృహప్రవేశం చేశారు. ఇంటి బయట గేట్ కి లెఫ్ట్ సైడ్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి నేమ్ ఉంటది అనమాట. ఎవరైనా నవ్వుతారా ఏం పట్టించుకునేవాడు కాదు, నా ఇష్టం అని చెప్పాలా, అంత అడ్మైర్ చేసే పర్సన్. అది ఫేక్ రియల్ ఏం తెలుసుకోకుండా అక్కడి వరకు వెళ్ళిపోయి, అది అప్పటికి మనసులో అనుకుంటున్నాను ఇది ఫేక్ అవ్వకూడదు అని. వన్స్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ చిరంజీవి గారిని చూస్తే నేను మా డాడీని చూశాను అంతే. నేను మా డాడీనే చూస్తున్నాను. అంటే నాకు తెలుసు మా డాడీకి ఎంత పిచ్చి అని. వాళ్ళందరికీ ఏమో, నాకు వరకు మా డాడీయే సూపర్ హీరో కాబట్టి నేను మా డాడీనే చూస్తున్నాను. మాట్లాడలేకపోయారు, షివర్ అయిపోతున్నారు. మా డాడీ బాగా గంభీరంగా ఉండే పర్సన్. అటువంటి ఎవరి దగ్గర తగ్గను ఆ టైప్. అలాంటి మనిషి చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఉంగి అలా చూస్తూ, చాలా మా డాడీకి లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది. యాక్చువల్లీ నేను చెప్తాను, ఇంకోటి చెప్తాను. హిట్లర్ సినిమా చూసేటప్పుడు చిన్న పిల్ల, నాకు 3 చెల్లెళ్ళు, దాంట్లో నా చెల్లెళ్ళు అన్నయ్య నడిచి వస్తూ ఉంటే, దీంట్లో కూడా నన్ను ఆ చిరంజీవి అనుకునే, అన్నయ్య అనుకునేది నన్ను నేను కాదు, నేను ఆయన అనుకొని ఏదైనా ఎవరైనా కొడుతున్నా ఏడ్చేది పాప. అట్లా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అన్నయ్య అంటే. ఇక తర్వాత వీళ్ళు యూత్ కదా సార్, ఆ పవన్ గారు వైపు అట్లా మెగా ఫ్యామిలీ మీ ఇంట్లో ఉంది, అటు పక్క ఉంది గ్లోబల్ స్టార్. పోతే మా లోకల్గా సార్, మా ఊర్లో బడేవారిపాలెంలో కొంతమంది లైక్ మా తమ్ముడు ఇప్పుడు వీడియో తీస్తున్నాను అతను, బీరకాయలు శ్రీను, నాకు వెన్ను తట్టి మా మిస్సెస్ని ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా కాళ్ళు పట్టడం అన్నీ చేస్తుంటాడు సార్. అన్నీ చాలా గ్రేట్ సార్. నేను ఒకడిని అంటే ఎత్తలేను కదా, దగ్గర ఉంటాడు. నాకు అన్నయ్య గారి దగ్గర పోవడానికి తమ్ముడు, ఇంకా అక్కడ ప్రెసిడెంట్ గారి కొడుకు దార్ల మాధవరావు, లాస్ట్ 2014లో ఎమ్మెల్యే కంటెస్టెంట్ జనసేన తరపున పులి మల్లికార్జున గారు, ప్లస్ పొనుగోటి రాజు గారు, ప్లస్ పొనుగోటి వెంకట్రావు గారు, మాజీ సర్పంచి సుబ్బారావు, దార్ల సుబ్బారావు గారు, పులి సుబ్రహ్మణ్యం గారు, మా బ్లడ్ బ్రదర్ బొమ్మల ధర్మయ్య, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ సార్. ప్లస్ దగ్గుమాటి వెంకటేష్ అని నాకు ఆత్మీయ బంధువు సార్, నాకు తమ్ముడు అవుతాడు, నాకంటే వయసులో చిన్న. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు సార్. కానీ సోషల్ మీడియా నన్ను అసలు ఎంత తీసుకెళ్ళిందంటే, నా వీడియో షేర్ వెళ్ళిపోతాను, నాకు పడుద్ది కదా సార్, షేర్ అవుతుంది. నిజంగా వాళ్ళకి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి సార్. నాకు తెలియని వాళ్ళు అన్నయ్యని కలవాలని పూజలు చేశారు సార్. పూజలు తాడేపల్లిగూడెం సందక విజయ్ ప్రతిరోజు పూజ చేసేవాడు, నాకు ఫోటో పెట్టాడు. అన్నయ్య నువ్వు అన్నయ్యని కలుస్తావు, అన్నయ్యని కలుస్తాను ఫోటో పెట్టాడు. విజయనగరం శ్రీను గారు ప్రతిరోజు అమ్మవారి పూజ చేయించేవాడు, నాకు ఫోటోలు పెట్టేవాడు.
సార్ ఇంత జరిగినా కూడా మీరు ఏడ బాధపడకుండా మీ మిసెస్కి హెల్త్ బాగాలేదని చెప్పారు. అంత అయినా కూడా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఇలా ఉంటుంది సార్. కొంతమంది ఏమో మామూలుగా జనరల్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు కదా, ఎందుకు మీ వైఫ్కి ఇట్లా ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని, ఇలాంటి టాపిక్స్ ఏమైనా వచ్చినాయా? అన్నీ చేసి ఇన్నిసార్లు వచ్చింటాయి. ఒకటే చెప్పా అందరికి, ఆ అమ్మాయి మా మిసెస్ చనిపోతే నా దగ్గరే చనిపోవాలి, బ్రతికితే నా దగ్గరే బతకాలి, రెండో థాట్ లేదని చెప్పాను. అంతే సార్. ఇంకా నా దగ్గర ఆ టాపిక్ ఎత్తారు. అన్నయ్య గారు మీరు ఆ క్వశ్చన్ అడిగారు సార్. అన్నయ్య గారు ఎలా సాధ్యం చిరంజీవిని కన్నా 20 years అంటే చాలా కష్టం కదా. అంటే ఆమె తను ఏమి చేసుకుని టోటల్లీ మొత్తం నేనే చేయాలి. అంటే నేనే మొత్తం అన్నం కాడి నుంచి అంటే చెప్పా. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అది. అన్నయ్య గారికి చెప్పాలని కాదు. అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు, నేను అది ఫిక్స్ అయిపోయాను అని చెప్పి వావ్ అంటున్నాడు. సార్ ఎట్లా సార్ ఇది? ఒకటే చెప్పా, మీరు ఫ్యామిలీని ఎంత నాకు 10 మీరే సారా, మీరే అనే ఆదర్శం. మీరు వదిన గారిని ఎలా చూసుకుంటారు మాకు తెలుస్తూ ఉంటుంది కదా, ప్రేక్షకులుగా మాకు పిల్లల్ని ఎలా చూస్తారు, ఫ్యామిలీని ఎలా చూస్తారు తెలుసు కదా సార్. నేను అది అన్నింటిలో మిమ్మల్ని, ఫ్యామిలీ విషయం అన్నింటిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను అన్నయ్య అని చెప్పి. చిరంజీవి అనే పేరును మాత్రం ఎప్పుడు బ్యాడ్ చేయకుండా ప్రతి ఒక్క దాంట్లో అన్నయ్య ఎట్లా ఉన్నా అన్నయ్య పేరునే అట్లా నిలబెడుతున్నారు. అంతే. ఆ పేరుకి వాడేంద్ర వేదవచ్చారు, పెళ్ళాన్ని మోసం చేసేది. అన్నయ్యకి బ్యాడ్ నేమ్, ఆ పేరుకే బ్యాడ్ నేమ్. అది బ్రాండ్, అది ఆ బ్రాండ్ ఎవరికి తీసేలారు, పోకూడదు సార్, పేరు పోకూడదు. చిరంజీవి అంటే ఒక మెట్టు పైన ఉండాలి. అంతే సార్, ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు ఇంకా పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ, ఇప్పుడు మీ మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమని లేదు సార్, ఇట్లా ఉంది కదా మీరేమన్నా మళ్ళీ మీరు చేసుకోండి, మీరు పాప ఉంది కదా, మరి పాప పుట్టింది కాబట్టి చూసుకోవాలంటే ఇంట్లో ఆడ మనిషి ఉండాలి ఖచ్చితంగా అని? ఎవరు? మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్? లేదు సార్, అదే మాది లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. తను లేకుండా నేను తర్వాత ఏమన్నా అవుతాను. ఎప్పటి నుంచి సార్ మీ లవ్ స్టోరీ? మా లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ మొత్తం డిగ్రీ మేము. అంటే నేను కొంచెం స్పెషల్గా ఉండే సార్ కాలేజీలో, అన్నింటిలో స్పోర్ట్స్ మ్యాన్, ఆర్టిస్ట్. నా ఆర్ట్ చూసి అన్నయ్య గారు బెత్తరపోయారు. చుక్కలతో వేస్తా ఆర్ట్, అది చూసి ఎలా వేసావు చిరంజీవి అంటే చేతితోటి చుక్కలతో వేస్తాను. ఆర్టిస్ట్ ప్లస్ స్పోర్ట్స్ మ్యాన్, చదివేది, ఇవన్నీ కాలేజీలకు స్పెషల్గా ఉండేది సార్. ఆఖరికి ప్రిన్సిపాల్ కూడా, మీ ఇద్దరం కాలేజీకి వెళ్తుంటే నాకు ఎన్ని అవసరం ఉంటే, పద్మ, మా మిస్సెస్ పద్మ కొంచెం చిరంజీవి పిలువమ్మా పని ఉండాలి, అంత గౌరవించేవాడు సార్. యాక్చువల్గా ఆ టైంలో 90s అట్లా ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే అదే విధంగా చూసేవాడు, అలా ఉండేది కాదు. అసలు మీ లవ్ స్టోరీకి మీరు చూసుకునే దానికి అసలు మీకు గ్రేట్ సార్. అసలు అది నాకు అన్నిటికీ అన్నయ్య సార్ ఆదర్శం. తర్వాత అమ్మ నీకు ఇప్పుడు పేరెంట్స్లో డాడీ ఉండి మమ్మీ లేకుండా ఏదైనా చెప్పాలనుకుంటాం కొన్ని బాధలు, అలాంటి ఫీలింగ్ ఏమన్నా పడ్డా? నాకు ఏమీ తెలియదు అలాంటివి. నాకు మా డాడీకే విష్ చేస్తాను ఫస్ట్ మదర్స్ డే అయితే, తర్వాత మా అమ్మకి చేస్తాను. నాకు అంటే గర్ల్స్ నాకు విష్ చేసింది సార్, హ్యాపీ మదర్స్ డే డాడీ అని. ఏంటంటే నువ్వు నాకు నమ్మవు కదా డాడీ అంటే మదర్ చేసే పనులు కూడా నాకు మా డాడీయే చేశారు. సర్టెన్ ఏజ్ లో అమ్మాయిలకి ఎక్కడ అమ్మ కావాలో ఆ టైంలో నాకు మా డాడీయే ఉన్నారు. అంటే చెప్పలేము, మా డాడీ ఉన్నారు ఆ టైంలో నాకు. సో మోస్ట్లీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మతో కొంచెం అంటే ఆ కనెక్షన్ అంతా తక్కువ. మిగతా అన్ని ఏం చేయాలన్నా మా డాడీ. కానీ మా మమ్మీ చదివించాలన్నా ఏం చేయాలన్నా జస్ట్ కళ్ళతో కంట్రోల్ చేసేది ఇద్దరిని. మా డాడీ మాత్రం నాకు ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా, నాకు జడలు వేయడం ఇవన్నీ కూడా మా డాడీనే చేసేవాళ్ళు. నాకు ఎక్కడికి వెళ్ళాలని, మా డాడీ ఎక్కడికైనా వెళ్తుంటే నేను వచ్చేస్తా. కొన్నిసార్లు ఎక్కడికి నాకు తెలియదు, బయటకు వెళ్ళింటే వెనక వెళ్ళిపోయేదాన్ని. నాకు ఎప్పుడు మదర్ లేదు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఇంట్లో డాడీది పై చేయ, మమ్మీది పై చేయ? మమ్మీదే. వాళ్ళు చాలా గ్రేట్ లవ్ స్టోరీ. అంటే చాలా లవ్ చేస్తేనే ఆ స్టేజ్ లో ఉన్నా కూడా మా అమ్మని అడగకుండా ఏం జరగదు ఇంట్లో. ఏం చెయ్యాలంటే మా మమ్మీని అడిగే చెయ్యాలి. మా అమ్మని అడగకుండా ఏమీ చేయడు. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మా అమ్మకి. నన్ను చూసుకోవడం అయితే మోస్ట్ లక్కీయెస్ట్ డాటర్ నేనే, నాకు తెలిసినంత వరకు. నిజంగా ఇది మాత్రం ఫ్యాక్ట్. అందరూ ఈ కాలంలో ఆడపిల్ల, అప్పటి నుంచే ఆడపిల్ల పుట్టిందంటే గిన ఖచ్చితంగా తేడా, ఎందుకు ఆడపిల్ల మగపిల్లడు కావాలి ఇంటికి
అన్న పాయింట్ ఆ ఎలిగేషన్స్ కూడా వచ్చాయి అనమాట ఇంట్లో. ఒక అమ్మాయే కదా అంటే లేదు చాలు అనేవాడంట. మా మమ్మీ చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు, ఎందుకు నీకు ఒక్క అమ్మాయి ఉందంటే చాలు, నాకు ఒక్క అమ్మాయి చాలు అలా చెప్పేవాడు. అబ్బాయిలు అంటే చాలు పింకీ ఒక్క చాలు అని చెప్పి. ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను ఈ మధ్య రీసెంట్గా. నాకు మొన్నటిదాకా అంత లేదు కానీ, మొన్నటిదాకా అంతా చెప్తుంటేనా కానీ రీసెంట్గా మా రిలేటివ్స్ ఒక అమ్మాయికి పాప పుట్టింది. పాప పుడితే వాళ్ళ హస్బెండ్ అన్నాడంట, సో నీకు ఆడపిల్ల పుట్టింది, మగపిల్లలు పుడితేనే నీకు ఇంట్లో వాల్యూ, ఆడపిల్ల లేకపోతే లేదు వాల్యూ అని చెప్పేసి అని ఎంతమంది అన్నా కానీ, ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఖచ్చితంగా మగపిల్లలు పుట్టాలని అట్లా పెడుతున్నారు. వాళ్ళకు సార్ మీరు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకు? నేనా సార్, జెంట్ లేడీ కదా సార్, పిల్లలు అంతే. ఆడపిల్లైనా మగపిల్లైన పిల్లలు అంతే. మగపిల్లే కావాలి ఆడపిల్లే కావాలనే ఏమొద్దు, ఎవరైనా ఒకళ్ళు ఉన్నా చాలు. నాకు మగపిల్లలు కావాలి, ఇంకో పెళ్లి చేసుకోమంటే మా అమ్మ వీళ్ళంతా నాకు వద్దు, నాకు నా కూతురు చాలు అంతే. ఇంకెప్పుడు ఇంకా మొత్తాన్ని స్టడీస్ తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లాన్? ప్రజెంట్ ఫార్మ్డీ 3rd year చదువుతున్నాను. మా డాడీకి నన్ను అబ్రాడ్ పంపించాలని కోరిక. ఇది ఇంకో 3 years ఉంది. అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఫ్యామిలీ మొత్తం అబ్రాడ్ సెటిల్. ఇంకా మీ దశ తిరుగుద్ది సార్ కొద్ది రోజుల్లో. ఆల్రెడీ అయిపోయింది సార్. ఇది ఇంకో లెవెల్ సార్. చిరు చెయ్యేసాడు సార్, లారెన్స్ గారి పాట అది అయిపోయింది సార్. లేకపోతే ఇలా ఇంటర్వ్యూస్ తీసుకున్నారంటే ఆయన చెయ్యగా సార్, లేకపోతే నేను ఎవరిని ఎక్కడో మీరు పిలిచి మీ వీడియోస్ పాతవి చూసా అప్పుడు కొద్ది రోజుల క్రితం. చూసారు సార్? మీ పాత కొన్ని వీడియోలు చూసి కాకపోతే ఎప్పుడు కలుస్తాం మళ్ళీ మనకి ఛాన్స్ వచ్చినప్పుడు అనే టయానికి మీరు ఆ టయానికి ఇట్లా దొరకడం, మళ్ళీ మా మేనేజర్ వాళ్ళందరూ మిమ్మల్ని కాన్సెప్ట్ అవ్వడం, అసలు నేను అదృష్టం అనుకున్నా. అబ్బా అది దొరకదు కదా అదృష్టం అలాంటిది. కాకపోతే ఆయన లాగా ఉండటంలో కూడా ఫస్ట్ చిరంజీవి గారిని పక్కన పడితే తన రూపురేఖలు మొత్తం ఒక అవలీలగా దించిన వాళ్ళని కలవడం కూడా కొంచెం కష్టమే అన్న పాయింట్లో ఉన్నా. ఇంకా మా మేనేజర్ వాళ్ళందరూ ఎట్లా కాదన్నా తీసుకొచ్చారు. సార్ ఫోన్ చేశారు ఫస్ట్. సార్ పేరు మరి గారు. ఏం లేదు సార్, నా కోరిక నా కూతురు పెళ్ళికి అన్నయ్య రావాలి, మీ టీవీ ద్వారా తెలియపరుస్తుంది సార్. ఇంకోటి అన్నయ్య రావాలంటారు, అసలు అన్నయ్యకు మొత్తం చూపించారా మీ ఇంట్లో? ఇది అన్నయ్య, ఇది మన ఇల్లు, ఇది మొత్తం అన్నయ్య చూసారు. మొత్తం ముందు వీడియో మన గృహ ప్రవేశం చేశాం కదా సార్, ఆ వీడియో అన్నయ్య చూసారు. అన్నయ్య చూసాడు, ఆర్ట్స్ అన్ని చూసారు. నేను మా మిస్సెస్ ని తిరిగాను సార్ పెట్టుకుని, ఒకే మాట అన్నారు, ఓకే చిరంజీవి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందా నువ్వు ఆ పేరు మళ్ళీ అంటాడు. మళ్ళీ ఎట్లా అన్నాడు, చూడండి నా పేరు ఎవరన్నా పిలిచారని, ఎవరన్నా పిలిస్తే చిరంజీవి అని పలుకుతా కానీ, కాకపోతే మొదటిసారి నన్ను చిరంజీవి అని పిలుచుకున్నా. నువ్వు డాన్స్ చేసావు, ఓకే, చాలా మంది వేస్తారు, కాబట్టి కొద్దిగా స్పెషల్గా ఉన్నావు, ఓకే. నా ఫోటో పెట్టి చేసావు గ్రూప్ రేషన్, ఓకే. నా ఫోటో ముందు చాలా మంది మ్యారేజ్లు చేసుకున్నారు, కాబట్టి నువ్వు స్పెషల్గా గ్రూప్ రేషన్ చేసావు, ఓకే, అది కూడా. కానీ ఈరోజు నువ్వు నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నీ వ్యక్తిత్వం వల్ల నా ముందు కూర్చున్నావు చిరంజీవి అన్న అంటే మా మిస్సెస్ని చూసుకునే విధానాన్ని గమనించారు. ఆ నెట్టుకొని పోయేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాను, అన్నయ్య గారి ఫోటో ఇట్ట పుట్టుకుని అది గమనించినట్టు, మేధావి కదా అన్నయ్య, అది గమనించినట్టు ఉంది. ఇతను వాళ్ళ భార్యను బాగా చూసుకుంటాడు, నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చున్నావు అన్నారు. ఇంకేం చాలు కదా సార్, ఇంకా అసలు ఈ కాలంలో వైఫ్కి అలా జరిగిందంటేనే కొంతమంది రియల్గా చంపేసేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ సాడిస్ట్ లాగా. రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తారు సయ్యద్ గారు అంట, రీసెంట్గా ఫోన్ చేశారు, చిరంజీవి గారు మీకు 4 రోజుల నుంచి ఫోన్ చేయాలనుకుంటున్నారు, మీరు లేపట్లేదేమో, ఇప్పుడేం లేపుతారో లేదని చేశాను అని అంటే, ఏంటి సార్ అన్న, ఏంటి సార్ మీరు చిరంజీవి గారు మిమ్మల్ని పిలవటం ఏంది, మీరు వెళ్ళటం ఏంటి, అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఏంటి ఇది అసలు నాకు నమ్మలేకపోతున్నాను, మీ వీడియో చూసి నా కళ్ళ నీళ్లు పడ్డాయి, మీకు ఏం లేదు సార్ భారతరాజు వచ్చి పోండి సార్ అంటున్నాను. ఏంటయ్యా ఆ మాట ఏంటంటే, ఆయన ఎక్కడ మనం ఎక్కడ, ఆయన నీ మీద చెయ్యేసాడంటే మీకు భారతరత్న వచ్చింది అంటున్నారు. సార్ అది అవార్డు కాదు, అవార్డే సార్, అవార్డు కాదు, అవార్డు ఓకే, మీకు అది వచ్చేసింది అంటున్నారు. అది అట్లా మాట్లాడుతున్నారు చాలామంది. అట్లా దొరకాలంటే అదృష్టం సార్ ఇప్పట్లో. అది ఏంటంటే అన్నయ్య గారిని కలవాలని ఎంతోమంది ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, ఒక సెలబ్రిటీతో ఫోటో దిగాలి, అన్నయ్యని చూడాలి. అన్నయ్య సినిమాకు సైరా సినిమా షూటింగ్కి పోయినా నేను, అన్నయ్యని చూద్దామని చెప్పబెట్టకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటే నేను అప్పుడు ఇంటర్ ఇప్పించుకొని వచ్చా.
డ్రైవింగ్స్కి వచ్చి సడన్గా నేను ఒకసారి అన్నయ్య చూడాలి, సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి సైరా సినిమా షూటింగ్లో అన్నయ్య చూసారు. ఇంకొక విషయం, నన్ను అన్నయ్య పిలవాలి అంతే, మా మిస్సెస్ తోటి. ఓకే. యాక్చువల్లీ ఇది మా డాడీ అంటే ఆ పదం నాకు రావట్లేదు కానీ అసాధ్యుడు సంథింగ్ ఆ మాట చెప్పాడు. డాడీ ఏంటంటే అన్నయ్యే నన్ను పిలుస్తాడు, ఆ రోజు చెప్పాడు, అది చేసి చూపించాడు. అది ఇప్పటికీ నాకు అసలు చాలా అది చెప్పలేకపోతున్నాను. అంటే ఈ పిచ్చా అనుకుంటాం కదా అలా ఎవరన్నా మాట్లాడితే ఒక టైంలో అసలు ఇది జరిగిద్దా, ఇది అసలు జరిగే పనేనా, అది మామూలుగా జరగదు కదా. ఆయనంతటా ఆయన చూసి ఏ ఫ్యాన్ ని పిలుస్తారు, ఇది జరిగే పనేనా, ఆ మాట ఇలాగా అనేవారు మా డాడీ. పిలుస్తారు, నిజంగానే పిలిచారు. ఏదో ఇన్ఫ్లుయెన్స్ తో వెళ్ళడం అలా కూడా కాదు. నన్ను అడిగారు తీసుకెళ్తానని, నేను రానని చెప్పాను. మాట్లాడి తీసుకెళ్తాను, ఆయన అంటే ఇంత భక్తి కదా అంటే నేను రానని చెప్పాను మా మిస్సెస్ తోటి. ఏంటి ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, మనం సామాన్య మానవులు, ఆయన ఎక్కడో ఉన్నారు, ఎలా పిలుస్తారు, నీ పొగరేంటంటారు. లేదు మా నన్ను అన్నయ్య పిలవాలి ఇంతే, ఇదే మాట. అది నా ఫ్రెండ్స్తో కూడా అంటే నేను అన్నయ్యని కలిసి మరుసటి రోజు వీడియో పెడితే ఫోన్లు చేసి సాధించావు పోరా అన్నాడు. సాధించాక నీకేం అవసరం లేదు. ఏంటి నా డ్రీము, అన్నయ్య పిలవాలి, వేరే రికమెండేషన్ నాకు వద్దు, అన్నయ్య నన్ను పిలవాలి. అది జరిగింది సార్. మనం ఇంత చేశారు, మీరు సినిమాల పరంగా చేశారు, సినిమాల వరకు ఎంత సపోర్ట్ ఉంది, ఎంత పిచ్చి అని మనం చేశారు. అన్నయ్యకు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టినప్పుడు మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు దాంట్లో? అప్పుడు సార్ నేను మా మిస్సెస్ అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మా మిస్సెస్ పనిలోనే ఉన్నాను సార్. నా కూతురు కూడా చిన్న పిల్ల, అనాథ పిల్లల సెలబ్రేషన్ వాళ్ళందరికి అన్నాలు పెట్టి అట్లా వచ్చాం. అప్పుడు చిన్న పిల్ల పాప, నాకు బాగా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు అప్పుడు, ఈ డిస్టర్బెన్స్లోనే ఉన్నా. ఈ మధ్యన కొంచెం ఫ్రీ అయింది. ఏం సార్ తిరుపతిలో జాబ్ చేస్తుంటే 2వ అంతస్తులో ఉండేవాళ్ళం, 2 అంతస్తులు ఉండేవాళ్ళం. 2 అంతస్తుల నుంచి ఎత్తుకొని దిగేవాడిని, 2 ఎత్తుకొని వెళ్ళేవాడిని పై. అసలు నిజంగా సార్ మీరు కాబట్టి చేస్తున్నారు సార్, ఇంకొకరు అయితే చేయను కూడా చేయరు. అసలు మీరు ఒక పక్క పాపను చూసుకుంటూ, ఒక పక్క మీ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకుంటూ, ఇంకో పక్క వైఫ్ని చూసుకుంటూ. నెల్లూరు తిరుపతి రెండు చోట్ల చేయాలి సార్. నేను హెడ్ క్వార్టర్ తిరుపతిలో ఫ్యామిలీ. నేను నెల్లూరు వచ్చినప్పుడు మా మిసెస్ వాళ్ళ అమ్మ వచ్చేది అక్కడికి తోడుకి. ఒక్కొక్కసారి రాని సందర్భాలు ఉండేది. అప్పుడు ఏం చేసేదంటే ఉదయం 6ంటికి రెడీ అయ్యి టక్ ఎత్తుకొని దిగేవాడిని కృష్ణాలో, ఆ వీల్ చైర్ ఆంతనం కృష్ణ ఎక్స్ప్రెస్కి ఎక్కేవాడిని. పాపం అక్కడ 2-3 ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేవారు. అది అట్నే పెట్టేవాడిని. నెల్లూరులో దిగేది, రైల్వే స్టేషన్లో పెట్టేది, నేను జాబ్కి వెళ్ళేవాడిని. జాబ్ చూసుకొని రైల్వే స్టేషన్ మళ్ళీ మధ్యలో చూస్తూ ఉండేది. మళ్ళీ సాయంత్రం వచ్చేదాకా మా మిస్సెస్ అక్కడే కూర్చోనండి. అట్లా ఇన్ని సందర్భాలు చేశాను సార్. మనసులో అనిపించుంటుంది కదా సార్ చాలా సార్లు, చెప్తుంటేనే ఇట్టుంటే ఎట్లా, అట్లా చాలాసార్లు చేశాను. మళ్ళీ ఎత్తుకొని వెళ్ళేవాడిని, మళ్ళీ ట్రైన్కి వెళ్ళేవాడిని, మళ్ళీ ఎత్తుకొని పైకి వెళ్ళేవాడిని. 2 స్టైర్లు ఎత్తుకునేవాడిని. చెప్తుంటాను కదా వీటన్నిటికీ నాకు అన్నయ్య అసలు భరించారంటే అసలు ఏం మాట్లాడాలి తెలియదు సార్. వీటన్నిటికీ నాకు అన్నయ్య, నా ఒంట్లో ఉన్న అన్నయ్య అంతే, దాంట్లో తిరిగిలేదు సార్. ఏం మాటలు రావట్లేదు సార్, ఏం చెప్పాలి మీ గురించి. అసలు మిమ్మల్ని కలవడం నా అదృష్టం సార్, నిజంగా నా అదృష్టం అనుకోవాలా. ఎందుకంటే పక్క వైఫ్ని ఒక పక్క పాపని చూసుకుంటా, నా కూతురు ఎక్కడ బాధపడకూడదు, మళ్ళీ దేనికి తగ్గనివ్వరు, నాకు ప్రాణం సార్. ఏం కావాలంటే అది అంతే. దాంట్లో నా దగ్గర లేకపోయినా అంతే, సరే నాన్న అంటారు సార్. లేకపోయినా కూడా ఏం లేకపోయినా అదే జరుగుతుంది మళ్ళీ. ఇప్పుడు మీకు చెల్లెళ్ళు ఉన్నారని చెప్పారు, వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు మీకు? నేను తీసుకోను సార్, వాళ్ళ లైఫ్ వాళ్ళది చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళకి సరిపోతుంది. నన్ను ఎక్కడ చేయి చాపే మనస్తత్వం కాదు సార్. అందగాడికి మన దాంట్లో ఉంటాం, వచ్చినప్పుడు మనం అంతే. పాపం అంటారు కానీ నేనేం తీసుకోను. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది, చెల్లెలు మన బావ మనవాళ్ళు కాదు కదా, ఎందుకు తర్వాత మాట్లాడితే, అందుకని నేనేం తీసుకోను సార్. సార్ మీ ఇంటర్వ్యూ తీసుకోవడం ఈరోజు నా లక్ అనుకోవాలా సరే, లేకపోతే ఏదన్నా అనుకోవాలి. నిజంగా యాక్చువల్లీ నాకు రీసెంట్గా ఎలా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ అన్న
థాట్లో ఉండటంని కరెక్ట్ టైంకి మీరు వచ్చి అసలు మీది చెప్పారు చూడండి, మీకు మీరే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నాది అన్నట్టుంది నా లైఫ్. అన్నయ్య గారి పుట్టినరోజు రేపు ఆగస్టు 22న మా ఊర్లో మంచి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం సార్. 22 ఆగస్టు 22వ తేదీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పూట కేక్ కటింగ్ అన్ని. ఆ టైంలో అన్నయ్య గారి పుట్టినరోజునే నేను సంగీత్ ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఓకే. దానికి సోషల్ మీడియాలో ఉన్న ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని ప్రాధాయపడుతున్నాను, నాకు సపోర్ట్ చేయండి. ఆ ఈవెంట్స్ నాకు వచ్చే విధంగా మీ అందరు నాకు సహకరించాలని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా నా అన్నయ్య దాకా పంపింది మీరే, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి అని వేడుకుంటున్నాను ప్లీజ్. తప్పకుండా సార్, మేము కూడా మా అంతటా మేము చేస్తాం. చెయ్యాలి సార్. ఇంకొకటి ఏంటంటే అన్నయ్య గారు ఆ రోజు మాట్లాడటం నాకేం తెలియలేదు అసలు ఏం అన్నయ్య గారితో. అన్నయ్య గారు పిలిచి అన్నయ్య పక్కన ఒక రోల్ చేయాలని నా కోరిక సార్. అడిగింటే ఆ రోజు కనుక అసలు నెక్స్ట్ సినిమాలో అన్నయ్యతో పాటు మొత్తం ఉన్నట్టు ఒక రోల్ చేయాలి. అది మీరు మీ టీవీ ద్వారా అన్నయ్య గారు తెలియపరచండి దయచేసి. అన్నయ్య గారి పక్కన ఒక్క రోల్ సార్, ఏదైనా అన్నయ్య కాంబినేషన్లో అది సార్. యాక్చువల్లీ మా డాడీ గురించి ఒక మాటలో చెప్పలేను. నా వరకు మా డాడీయే నా ప్రపంచం. నా లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే మా డాడీని అంటే ఊర్లో నేను కొన్న కార్లో మా డాడీని తిప్పాలని. చెప్పాను కదా ఇందాకే, నాకు మదర్ అఫెక్షన్ లేదు, అది ఎప్పుడు నాకు మా డాడీ రానివ్వలేదు. మా ఫైనాన్షియల్ కండిషన్ ఎప్పుడు ఎలా ఉన్నా కూడా నేను ఎవ్వరికి ఎక్కడా తగ్గలేదు. డాడీ నాకు ఏమన్నా కావాలంటే నెక్స్ట్ సెకండ్ మా డాడీ సరే అనేస్తారు. ఇప్పటికొచ్చి నేను నో అనే మాట వినలేదు మా డాడీ దగ్గర నుంచి ఎప్పుడు. ఏదన్నా నా ఇష్టమే, నన్ను ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయలేదు. అంటే మోస్ట్లీ పిల్లల్ని కంపేర్ చేస్తారు కదా, నన్ను అలా ఎప్పుడు వాళ్ళలా నువ్విలా ఎప్పుడు కంపేర్ చేయలేదు. నా ఇష్టంకి నన్ను చదువుకొని ఇచ్చారు మొత్తం అంతా. మోస్ట్ గ్రేటెస్ట్ ఫాదర్, గ్రేటెస్ట్ హస్బెండ్, ఒక టైంలో గ్రేటెస్ట్ లవర్, గ్రేట్ సన్, గ్రేట్ ఫ్రెండ్ కూడా, గ్రేట్ ఫ్యాన్. అన్నిట్లో మా డాడీయే గ్రేట్. ఒక్క చిన్న కోరిక సార్, మా తమ్ముడు ఒక్క 2 మాటలు మాట్లాడతాడు. హాయ్ సార్. హాయ్ సార్. నేమ్ శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. సరే, ఎలా సార్ మీరు అన్నయ్యకి మీరు ఇంత క్లోజ్, అసలు మీ బాండింగ్ ఏంటి సార్? మేము ఇద్దరం సొంత అన్నదమ్ముల మాదిరిగా ఉంటాం సార్. యాక్చువల్గా నేను వీళ్ళకి బాబాయ్ కొడుకుని అవుతాను. నేను 8th క్లాస్కి కందుకూరులో జాయిన్ అయ్యాను సార్ స్కూల్లో. వీళ్ళప్పటికీ డిగ్రీ స్టేజ్, అంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ స్టేజ్. అప్పటి నుంచి నేను వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను సార్. అంటే వీళ్ళ మిస్సెస్ కానీ ఇతను కానీ లవర్స్ అని ఆల్రెడీ తెలుసు అందరికి. జస్ట్ ఒక టైంలో నేను కూడా వీళ్ళకి లవ్ లెటర్స్ అందించిన సార్. లవ్ లెటర్స్ కూడా ఇచ్చాను. మామూలు బ్రదర్స్ అంటే ఎట్లుంటది అంటే సిచ్యువేషన్, నువ్వు చేస్తున్నావు కదా నాకెంతో పెద్ద కమిషన్ ఎంతో చెప్పకుండా అసలు అలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఇది అదే లేదు, బ్లాక్ మెయిల్ టైప్ ఇంట్లో చెప్పారా, మీరు చెప్పారా లేకపోతే అసలు మీరు చెప్పారా? ఆటోమేటిక్ తెలిసిపోయింది. అంటే అప్పటి నుంచి కూడా నేను అన్నయ్య బాగా ఇంకంతే డీప్ సొంత అన్నదమ్ముల మాదిరిగా ఉండేవాళ్ళు. ప్రతిదానికి అన్నయ్య అప్పుడప్పుడు ఆర్ట్స్ వేసి ఎగ్జిబిషన్ పెట్టేవాడు. ఆర్ట్స్ తోటి ఎగ్జిబిషన్ కూడా పెట్టేవాడు కందుకూరులో. చాలా మంది దానికి పబ్లిసిటీ చేసేవాళ్ళం, బాగా చాలా మంది వచ్చేవాళ్ళు, బాగా గ్యాదర్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి కూడా అన్నయ్య చేసే ప్రతి దాంట్లో నేను సపోర్ట్గా ఉంటాను. కానీ అన్నయ్య ఎక్కడికి రమ్మని వెళ్తాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఎదురు చెప్పడాలు ఏముండవు. వెళ్దామంటే తమ్ముడు ఇదమ్మా అంటే ఓకేనే, కానీ వెళ్ళ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వీళ్ళకి తోడుగా ఏదన్నా అన్నయ్య ఊర్లో ఉన్నప్పుడు, వీళ్ళ మిస్సెస్ ఊర్లో పెట్టినప్పుడు, ఈయన బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది తమ్ముడు పలానా వెళ్ళరా అంటే వెళ్తాను నేను. సార్ ఇప్పుడు ఓకే మీరు చెప్తున్నారు, బట్ మీ మిస్సెస్ దగ్గర నుంచి ఏమన్నా ప్రాబ్లం ఏమైనా వచ్చింది చూసుకుంటారు కదా? ఏం లేదు. అంటే ఏంటంటే న్యాచురల్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఏమంటారంటే మనం సపరేట్గా ఉంటేనే బెటర్, ఒకరికి పెట్టేది మనం చూసుకునేది ఏంది, మనం చూసుకోవాల్సిన అవసరం లేదు కదా, మనం చూసుకోవాలా అన్న పాయింట్ లో ఉంది ఇప్పుడు. అప్పటి జనరేషన్ మారింది, ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి ఇట్లుంది. అయినా అంటే మనం అదే పనిలో ఉన్నాం కదా, మనకి ఖాళీ టైం ఉంటది. అన్నయ్య కూడా అది కూడా అబ్జర్వ్ చేసి తమ్ముడు ఫ్రీగా ఉన్నామని కాల్ చేసి ముందే కొంచెం తమ్ముడు ఖాళీగా ఉంటే కొంచెం హోటల్ రమ్మా అని అట్లా. నేను ఈయన బయటికి జాబ్కి వెళ్ళినప్పుడు, ఈయన బయటికి వర్క్ వెళ్ళినప్పుడు, నేను ఊర్లో అందుబాటులో ఉన్నప్పుడు అట్లా టైం మ్యాచ్ చేసుకునేది. లేదు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాను.
అట్లా ఇప్పుడు అన్నగారు ఈవెంట్ స్టార్ట్ చేశారు దాంట్లో ఇద్దరా ఇద్దరు కలిసి అవును సార్. ఓకే నా జర్నీలో ఉంటాడు సార్. ప్రతి ఒక్కసారి సపోర్టింగ్ మెంబర్ మా ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ సార్. ప్రతి దాంట్లో ఉంటాను సార్. యాక్చువల్లీ అతను కూడా మంచి డాన్సర్. ఫ్యామిలీకి అలా డాన్సర్, మంచి డాన్సర్. ఇప్పుడు చిరంజీవి గారికి సిస్టర్స్ ఉన్నారు కదా, అట్లా మీకు సిస్టర్స్ ఉన్నారు, అట్లా వాళ్ళలాగా మీ అల్లుళ్ళు కానీ ఎవరు వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు కదా మీకు, అట్లా పోలికలు అంటే డాన్స్ మీలాగా ఎవరికన్నా వాళ్ళు ఎవరికి ఇంకా మూవీ మీద పోతే నా మేనగోడలు సార్, లాస్ట్ చెల్లెలు సునీత, ప్రిన్సీ పేరు. నేనైతే మొన్న పండగకి వచ్చి క్లాసికల్ డ్యాన్స్ చేసింది సార్. నేను బెత్తరపోయాను సార్. భలే చేసింది, అంటే సొంతగా నేర్చుకోవాలి. మామ పోలికలు సొంతగా నేర్చుకోవాలి. అందరూ అదే జీన్స్ ఉంటాయి. సంక్రాంతి పండుగ చేస్తాం ఊర్లో, ఎక్కి డ్యాన్స్ చేస్తే చిరంజీవి కోడలు కదా వచ్చి ఉంటాయి అంటే సొంతగా నేర్చుకున్నాను. నేను కూడా అన్నయ్య చూసాక నేర్చుకున్నాను, మనం ఎక్కడ నేర్చుకోలేదు. ఆర్ట్ కూడా సొంతగానే సార్, సొంతగానే. ఆర్ట్ లో మాత్రం చాలా డెడికేషన్ మా డాడీకి. డాట్ తో ప్రతి ఈవెన్ మా మమ్మీకి రాసే లెటర్స్ లో కూడా ఒక చిన్న లోగో వేసేవారు. ఎలా వస్తుంది సార్ మీకు? హ్యాండ్ రైటింగ్ కూడా టెక్స్ట్ బుక్ లో రాసినట్టు ప్రింట్ లా ఉంటది. ఒకసారి చూపినా ప్రింటే సార్, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మా రైటింగ్ ఇచ్చే సార్ ఏం ఎగ్జామ్ రాసులో కోడగలుగుతున్నారా అసలు ఏం మాట్లాడాలి చెప్పరాడు సార్, దా దీ దూ దిస్ ఈజ్ ఆల్సో అంటే అసలు మీరు టెక్స్ట్ బుక్ లో దింపడం. యాక్చువల్గా పెద్ద చిరంజీవి గారిని కలుస్తాము అనేది అసలు నా ఆలోచన లేదు. లేదు అసలు, లేదు కదా, అసలు కలవగలమా లేదు, అసలు ఆలోచన లేదు. మెయిన్ కలుస్తామా, కలవగలమా, కలవలేమా, అసలు ఆ థాట్స్ అనేవి అసలు లేవు అనమాట. కేవలం ఈ అన్నయ్య వల్ల సాధ్యమైంది. అన్నయ్య నన్ను తీసుకెళ్ళడం, ఈ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళడం, అసలు 3 hours మాతో కూర్చోవడం, అసలు మాకైతే చాలా వండర్ సార్. అది ఒక కళలాగా ఉంది మాకు. ఎప్పుడు చూసినా కూడా కళలాగా అనిపిస్తుంది, కానీ అట్లా వచ్చి అట్లా పోయినట్టు. అంతసేపు నువ్వు ఏం మాట్లాడేమో అర్థం కాదు. తర్వాత బయటకు వచ్చాక వెంకటేశ్వర స్వామి చూసినట్టు నిజంగా సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం కదా, బయటకు వచ్చి ఆయన గుర్తున్నాడు. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఈ ఇంటర్వ్యూతో మళ్ళీ రెండోసారి కలిసి ఈసారి డైరెక్ట్ మూవీ ఒక మూవీలో మీరు ఇష్టం మూవీలో అన్నయ్య కాంబినేషన్ నటించాలని నా కోరిక సార్. నెక్స్ట్ ఖచ్చితంగా అది కూడా మళ్ళా కలుద్దామని ఒక మాట అన్నారు చంద్రశేఖర్ సార్ తోటి. ఒక సందర్భంలో వీళ్ళు మళ్ళీ పిలవండి అన్నారు. సరే సార్, కానీ అన్నయ్య సినిమాలో అన్నయ్య పక్కన నటిస్తే నా జీవితం ఇంకేం సార్, ఇంకా మీ టీవీ ద్వారా వెళ్ళాలి సార్. మొత్తం మారిపోయింది, ఇంకా వెనక్కి తిరిగి ఇప్పటికే మారిపోయింది సార్. ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. మోస్ట్లీ పిల్లల వల్ల పేరెంట్స్ కి పేరు వస్తుంది, కానీ నాకు మా డాడీ వల్ల కాలేజ్ లో మనం హాస్టల్ నుంచి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇలా కాల్ చేసి సార్ నేను ప్రణవి అంటే అదే ఎవరు, ఓ చిరంజీవి గారు పాప నువ్వేనా, చాలా బాగా అనిపించింది. ఏదంటే చిరంజీవి గారి కూతుర్ని పిలవంట ఫస్ట్. అలాగా అయిపోయింది కాలేజ్ లో. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిరంజీవి బ్లడ్ డాన్స్ చేసిన పాటలు చిరంజీవి బ్లడ్ అండి, ఇంకా మనం ఏం చేయలేము అనే సిచ్యువేషన్. అన్నారా సార్ వాళ్ళు ఏమన్నా ఇట్లా ఏదైనా సాంగ్ పాడమని? ఏం కాదు, కానీ కలిసి వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవి వాళ్ళ పాప నువ్వే కదా. అలాగా నా కూతురు నేను ఇచ్చిన గిఫ్ట్ సార్, చాలా సార్. ఎవరి స్పెషల్ గిఫ్ట్ అన్నయ్యని. అన్నయ్య రమ్మ నా పక్కకు రా, నేను కొంచెం దూరంగా ఉంటే ఎందుకు అలా నుంచి నా దగ్గర చాలా షాక్ అయిపోయాను నేను. యాక్చువల్గా అన్నయ్య స్టేజ్, అన్నయ్య బాగలేని వాళ్ళని పట్టుకోవాలంటే చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతారు. అంటే మా మిస్సెస్ కాబట్టి మనకు ఉండదు, వీళ్ళ వదిలి కాబట్టి ఇతనికి ఉండదు, వీళ్ళ మమ్మీ ఉండదు. బయట వాళ్ళు పట్టుకోవాలంటే చాలా ఫీల్ అవుతారు సార్. యాక్చువల్గా అటువంటి అన్ని మంచంలో ఉన్నాయి, కానీ అన్నయ్య 2 చేతులు పట్టుకొని ఇట్ట పట్టుకొని ఇట్ట అంటే ఏంటి సార్ ఆయన ఏంది ఎట్లా సార్ మా మిస్సెస్ చేతులు సార్. ఆ రేంజ్ అట్లా ఆ డిస్టెన్స్ లో కూర్చొని మాట్లాడుతుంటే చాలా దగ్గరగా కూర్చొని మాకు 5 నిమిషాలకు ఒకసారి తినడానికి ఏదో ఒకటి పంపిస్తూ
చాలా బాగా ట్రీట్ చేశారు. అంత పెద్ద హీరో అయ్యుండి షాకింగ్ గా అనిపించింది. మళ్ళీ దొరకదు కదా సార్ ఆయనతో మాట్లాడడం డైరెక్ట్ గా. ఆయన ఇంకా ఎంతవరకు మాట్లాడండి అని అడుగుతున్నారు. కలవ చేసుకుంటాను మాట్లాడాలని ఇంకా మళ్ళీ దొరకదు కదా ఛాన్స్. అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లున్నారు సార్? నిజంగా అసలు అసలు చూడంగానే ఫస్ట్ చెప్పారా ఇది ఇట్లా కాల్ చేశారు అంటే ఏమన్నారు? ఫస్ట్ కాల్ నాకు చేస్తాడు. ఏమన్నారు అప్పుడు సిచ్యువేషన్? నిజంగా నమ్మారా లేకపోతే ఏంటన్నా నిజమా అన్న? నువ్వు ముందు ఫోన్ పెట్టేసి ఇక్కడికి రా అంటాడు. ఫోన్ మాట్లాడతారు కదా సార్, తమ్ముడు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటాడు. పలానా చోట నువ్వు అర్జెంట్ గా ఫోన్ అక్కడ ఫోన్ పెట్టేసి లోపు నేను ఇక్కడ ఉండాలంటాడు. వచ్చేస్తాను. తమ్ముడు కాల్ వచ్చేసింది అంటాడు. ఏం కాల్ అన్నా? ఇట్లా అన్నగారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏందన్నా నిజమా? లేదు తమ్ముడు నువ్వురా ప్రశాంతంగా కూర్చో. అసలు ఈయన పర్టికులర్ ఎన్ని గంటలకు మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు మొత్తం నాకు పర్టికులర్ గా చూపించి పలానా ఎన్టీవీ చంద్రశేఖర్ గారు, పలానా పిఏ గారు, ఇట్లా మొత్తం క్లియర్ గా నాకు క్లియర్ గా చూపిస్తే నేను నమ్మేవాడు కాదు. అన్న సూపర్ అన్న. అసలు నిజంగా మాకు వాయిస్ రాదు కదా, ఆయనే అట్లా అయిపోయాడు. ఇంక మాకు అసలు వండరు. సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. అప్పుడు కంగ్రాట్స్ చెప్పుకోవడం గ్రేట్ అచీవ్మెంట్. అసలు ఆ నైట్ అసలు నన్ను నిద్రపోలా. కాల్ వచ్చింది ఇక నిద్రపోలా. తమ్ముడు నిజంగా వచ్చి కూర్చున్నాడు. తమ్ముడు 4 దాకా కూర్చున్నాడు. రారు నాకు నిద్ర. ఇంతకైతే రాత్రి అంతా జాగ్రత్త. నాకు ఫస్ట్ నుంచి అన్నయ్య ఫస్ట్ ముందు చంద్రశేఖర్ కాల్ చేసి చెప్పాను చూడండి, అప్పటి నుంచి నిద్ర లేదు. ఇంకా ఆ రోజు అయితే జాగారం నిద్ర రావట్లేదు సార్. కళ్ళు మూతపట్టాడు సార్. నిద్ర రాకపోయినా కూడా ఇక లాభం లేదని చెప్పేసి నాకు కాల్ చేశాడు. ఇంకా లాభం లేదు తమ్మి, నువ్వు రావాల్సిందే. నిద్ర పోకపోగా అదొక టెన్షన్ బాడీలో ఆ మనిషికి. కలవదు, ఏం మాట్లాడాలి, ఏం చేయాలా, ఇంక ఇది ఆలోచించుకోవడం సరిపోయింది. అటు నిద్ర లేకపోవడం, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతే నువ్వు రా తమ్ముడు. నిజంగా 2 days అయితే అసలు కంప్లీట్ గా నిద్రలేదు. ఇద్దరు ఒకరు కూర్చొని మాకు అంటే ఇంకా మొత్తం కలిసేది దాకా అయితే ఇంకా అన్నయ్యని కలిసేది దాకా మీకు ఇంకా నిద్ర లేదన్నమాట. మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇట్లా కలుసుకున్నా? ఎవరికి చెప్పలేదు. ఒక్కసారి సర్ప్రైజ్ అయిపోయారు మొత్తం. సర్ప్రైజ్ అయిపోయారు మొత్తం. ఒకసారి ఫోటోలు పెట్టండి. అక్కడికి వెళ్ళి కలిసాక ఫొటోస్ తీసుకున్న తర్వాత ఒక వీడియో 10 ఫోటోలు రిలీజ్ చేసావు. సర్ప్రైజ్, ఊరు మొత్తం సర్ప్రైజ్ సార్. ఒక్క దెబ్బతో ఏంటిది సర్ప్రైజ్ సార్. నిజంగా మాకు లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా సార్, డైరెక్ట్ మన రిలేటివ్స్ డైరెక్ట్ గ్రూప్స్ లో పెట్టేశారు. ఓ సర్ప్రైజ్. ఇక అప్పటికప్పుడు ఇంకా మేము ఇక్కడ దిగేలోపోయి ఊర్లో దిగేలోపోయి ఫ్లెక్సీలు ఏర్పాట్లు వేసేసారు. ఫ్లెక్సీ మేము దిగేసాము, ఫ్లెక్సీ పడిపోయింది పెద్దది. అందరిది మాదేమో కందుకూరులు వేసారు, మా ఫ్యామిలీ ఊర్లో అంతే. ఒకళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళే మన లేదు సింగిల్ మన అసలు అడగలేదు. ముందు ఫ్లెక్సీలు వేసేసారు. వాళ్ళకి గ్రూపుల్లో పెట్టేసేటాలు వాళ్ళు మళ్ళీ స్టేటస్ చెప్పలేము. అంటే ఒక్కసారిగా షాక్ ఇవ్వాలి. ఎందుకంటే సార్ నన్ను ఎగతాళి చేశారు. వాడు ఏంద్రా ఈ వయసులో, వాడు 50 వయసులో వాడు డాన్సులు ఏంది, వాడు ఏందని ఇంతమంది ఎగతాళి చేశారు. ఒక విషయం చెప్పమంటారా, అవన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు సక్సెస్ వస్తుంది. ఎగతాళి చేశారు సార్. ఎన్నిసార్లు నాకు చెప్పాడు అన్నయ్య, అన్న ఇట్లా అంటున్నారు నిన్నంటే పోనీలేదు. ఈ రోజు వాళ్ళే నాతోటి ఫోటో వాళ్ళే నాతోటి సాధించేవాళ్ళు. బ్రహ్మానంద గారు అన్నారు కదా ఒక డైలాగ్, వెనకాల అనుకుంటే వాళ్ళు వెనకాల నిజం సార్. ఒక్కసారిగా మేము అందుకే ఒక్కసారిగా ఫొటోస్ అన్ని కలిసి రిలీజ్ చేసాం. బిత్తర పేరు మా ఊర్లో. అసలు వాళ్ళకి నైట్ ప్లాన్ చేసుకుని ఫ్లెక్సీలు రెడీ చేసేసారు. తెల్లవారేసరికి ఫ్లెక్సీ పడి ఉన్నాడు. సినిమా చూసా, సినిమా శంభో శంభో, దాంట్లో అప్పటికప్పుడు సునీల్ వాళ్ళది కాంబినేషన్ 5 నిమిషాలు ఫ్లెక్సీ పడేటట్టు పెట్టింది అనమాట. వేసేసారు ఫ్లెక్సీ, స్వాగతం. పింకీ కాలేజ్ లో ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు నిన్నటి వరకు. ఇదేంది సడన్ గా పింకీ వీళ్ళంతా ఫ్యామిలీ ఇప్పుడు పోయారు, ఆయనతో ఇప్పుడు కలిసారు. సడన్ గా సర్ప్రైజ్, మామూలు సర్ప్రైజ్ కదా అది. తెల్లవారేసరికి ఫ్లెక్సీ మంచి, అది కూడా సెంటర్ మెయిన్. ప్రతి ఒక్కరు వచ్చేది ఆ ఫ్లెక్సీ చూసేది. అమ్మ ఇదేంది ఇది, చాలా ఆశ్చర్యంగా. అసలు మెయిన్ సెంట్రల్ కందుకూరు నుంచి టౌన్ కదా సార్, మేము అంత టౌన్ లో ఎక్కువ తిరుగుతుంటాను. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ చూసేది, అందరూ అన్నగారికి ఫోన్ చేసేది, ఏంటో సాధించావు కదా. మా ఫ్రెండ్స్ అయితే సార్, స్కూల్ ఫ్రెండ్స్, నువ్వు అనుకున్న సాధించావురా మామ, గ్రేట్ రా అందరూ. MBA ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ వాళ్ళు కానీ అందరూ. సార్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్
అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత తమ్ముడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి వాడికి తెలియాలి, సుబ్బారావు, నల్లూరి సుబ్బారావు. ఇప్పుడు కందుకూరు డిష్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ వాడే. తర్వాత ఇంకిద్దరు ఉన్నారు సార్. రామారావు, నల్లూరు రామారావు, అక్కడ నెల్లూరులో జాబ్ చేస్తున్నాడు. శ్రీరాములు ఇంకో వ్యక్తి ఆదిత్య శ్రీను. మా ఊర్లో నెంబర్ 1 హోటల్, కందుకూరులో నెంబర్ 1 హోటల్ ఆదిత్య రెస్టారెంట్. మంచివాడు శ్రీనివాస్. వీళ్ళు ముగ్గురు సార్. ఇలా ముగ్గురు సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. అన్నగారు ఏది చేయకపోయినా కంపల్సరీ. ఇంకొకటి సార్, వీళ్ళందరికంటే ఓకే, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నాకు సీనియర్ ఒక అతను రమేష్, అంటే నాయ బ్రాహ్మణులు వాళ్ళు. నా క్రాఫ్ట్ అతనే చేసేది. 1990 నుంచి ఇప్పటి వరకు నా క్రాఫ్ట్ మ్యాన్ ఇంకోటి చేయబెట్టలేదు సార్. అదంతా బెస్ట్ ఫ్రెండ్. నాకంటే సీనియర్లే, పెద్దోడు నాకంటే. నాకు ఆర్ట్లో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. మంచి ఆర్టిస్ట్. చిన్న చిరంజీవి అనేవాళ్ళ, పొట్టి చిరంజీవి అనేవాళ్ళు అతను. పొట్టి చిరంజీవి అంటే చిరంజీవి లాగా ఉంటాడు. నేనేం పొడుగు చిరంజీవి అనేవాళ్ళు, వాడే పొట్టి చిరంజీవి. నాకు ఆర్ట్లో మెలకు అరే ఎట్టేయాలి అనేవాడు. నేను అట్టనేలోపు నేను సాయంత్రం తీసుకొని చూపిస్తే, మరి నువ్వు మనిషివా జంతువురా, ఏంద్ర ఎట్టేసావు అని అంటాడు. నేను ఇటు చెప్పాను అట్టేసేవా, అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అతను. వీళ్ళు వచ్చి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మన ఇంట్లో అన్నింటిలో అన్నా మా అమ్మ ఏదైనా సలహా కావాలన్నా మంచి కంప్లీట్ మ్యాన్ అతను. మంచి వ్యక్తి రమేష్ సార్. మీ ఫ్రెండ్స్ సార్, ఒక్కసారి మీరు కలిసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఆ ఫ్రెండ్స్ అన్నకు కాల్ చేశారు. అడగండి, చెప్తారు. అన్నా నేను ఇట్లా సీన్ వాళ్ళ ఫ్రెండ్ని, ఎట్లా అన్నా ఎలా జరిగింది, ఎలా సాధ్యం అంటే, జరిగింది అన్నయ్య గారు పిలిచారు. మరి సీన్ ఏంటంటే, సీన్ నా తమ్ముడు కదా, నేను ఆడుంటాడు అని చెప్పి. నిన్నేమన్నారు అసలు మీ ఫ్రెండ్స్? యాక్చువల్లీ డాడీ ఎవరికి చెప్పొద్దు అన్నాడు, కానీ నేను నా భయంతో నా రూమ్మేట్స్ తో షేర్ చేసుకున్నాను. నా రూమ్మేట్స్ వర్షిత, సంయుక్త, ప్రియాంక, విజయ, ప్రణీత. వీళ్ళు 5గురు. మా డాడీ రేపు పొద్దున అది ఫేక్ అవ్వకూడదు, అది మా డాడీ ఖచ్చితంగా కలవాలని వాళ్ళ 5గురు ప్రేయర్లు. ఖచ్చితంగా కలవాలి అని. వన్స్ కలిసి వచ్చిన తర్వాత ఫోటోలు పెట్టాను మా రూమ్ గ్రూప్ లో. అందరు గట్టిగా అరిచేశారంట, పింకీ కలిసిందని రూమ్ లో గట్టిగా అరిస్తే, ఆ 5గురిలో ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, పింకీ ఇక్కడ అరిచేస్తున్నారు వీళ్ళు, నువ్వు కలిసినట్లేదు, వీళ్ళు కలిసినట్టుంది అని చెప్పింది. చాలా ఎగ్జైట్ అయిపోయి మా ఫ్రెండ్ చిరంజీవిని కలిసింది అని చెప్పి అందరు గట్టిగా అరిచారంట మా రూమ్ 5గురు. వాళ్ళు మా డాడీ, కొంతమంది అయితే మీ డాడీకి నువ్వు అక్కలా ఉన్నావు అంటారు. మీ డాడీని చూసి నేర్చుకో, ఫిట్నెస్ మెయింటైన్ చెయ్యి. మా డాడీని బాగా, మీ డాడీ టాలెంట్ ఏం రాలేదు నీకు, బాగా అడ్మైర్ చేస్తారు వాళ్ళందరూ. ఆ రోజు ఇది ఖచ్చితంగా రేపు వాళ్ళ డాడీని అదే చిరంజీవి గారిని కలవాలని వాళ్ళ 5గురు కూడా దేవుడిని చాలా గట్టిగా కోరుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే చాలా తెలిసి హైదరాబాద్ నుండి వాళ్ళకి కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చి అంటే కొంతమంది అంటే ఫ్యామిలీ వరకు పిలిచారు. చెప్పారు కదా సార్, తీసుకెళ్ళాం కదా సార్. కానీ అక్కడ కూడా పర్మిషన్ ఉంటుంది మనకి, మనం కూడా అర్థం చేసుకుంటుంటే ఇంకా. ఎందుకంటే సెలబ్రేటింగ్ కలుస్తున్నాం అంటే వాళ్ళకి ఇంతమంది అని వాళ్ళకి ఒక ఉంటుంది ప్రోటోకాల్. అసలు యాక్చువల్గా ఆ రోజు ఆ పూట మొత్తం మాతోనే గడిపాడు సార్. ఎవరికి అపాయింట్మెంట్ లేదు. మరి ఆయన ఎందుకు ఫిక్స్ అయ్యారో అసలు నాకు అర్థం. ఆ పూట మొత్తం మాతో గడపడం. అన్నారు మీరు ఫోటోలు ఏం తీయద్దు, 2:30 మీరేం మీకు ఫోటోలకు అవకాశం ఇస్తే బయట తీసుకుంటాం, నేను డిస్టర్బ్ అవుతా, మీతో మాట్లాడాలని కూర్చున్నాను. ముందు మాట్లాడండి, నేను చేయబోయిన ముందు డాడీ ఆయన అడుగుతున్నారు, చెప్పండి 20 ఏళ్ళుగా దాచుకుందంతా చెప్పు చిరంజీవి అని అడుగుతున్నారు. ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు రేపు మాకు కూడా చెప్తే, మా బ్రదర్స్ నాకు 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు సార్, వాళ్ళంతా సర్ప్రైజ్. వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఏంట్రా ఇది నువ్వన్నా చెప్పొచ్చు కదా, అన్నంటే ఓకే తీసి అన్న చెప్పకూడదు, నువ్వు చెప్పొచ్చు కదా, మేము ఎవరికి చెప్పం కదా, మేమే రావం కదా, వస్తారు తర్వాత సంగతి. జలసి అయితే కంపల్సరీ ఫీల్ అవుతారు తీసుకెళ్ళలేదంటే. వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సరేరా కానీ అంటే జనసేన కంటెస్టెంట్ పులి మల్లికార్జున గారు సార్, 2014 అంతే కదా. అతనైతే ఎగ్జైట్ అవుతా అరగంట పైన మాట్లాడాడు నాతోటి, అన్నయ్య
అంటే కందుకూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు పులి మల్లికార్జున. పులి మల్లికార్జున అరగంట మాట్లాడాడు. అన్నయ్య ఏంది నేను వచ్చినట్టు ఉంది అన్నయ్య, నేను తీసుకెళ్ళాలనుకున్నాను, చెప్పాను కదా నువ్వే వద్దన్నావు కదా, కానీ నీ సొంత ఇదితోటి పోయావంటే నేను అసలు అరగంట అసలు అట్ట మాట్లాడాడు. పోతే ఆ పనుకోటి రాజు అని ఆ రోజు నాతో వచ్చాడు. ఇతను ఇంకో వైట్ షర్ట్ వేసుకున్నాడు చూడండి, అతను, వాళ్ళిద్దరు. అతనైతే మావయ్య నాకు అల్లుళ్ళే, నా జీవితం కూడా ధన్యం చేసావు మావయ్య, నువ్వు తీసుకెళ్ళాను. నిజంగా సార్, ఇక మా జీవితం ధన్యం అయిపోయింది అంతే. రియల్గా ఒక దేవుడితో మాట్లాడుతున్నట్లే ఉంది అసలు. అంటే మరి అసలు అంతసేపు మాట్లాడాం కదా, ఏం మాట్లాడామో అర్థం కాదు బయటకు వెళ్తే అసలు రియల్లీ. అదేం తెలియదు. మా వదినమ్మ కూడా నా చేతులు ఎప్పుడు పట్టుకున్నాడు అంటది, ఆమె కూడా తెలియలా. మా తల్లి చూపిస్తే నమ్మట్లా, అట్లా అయిపోయింది అందరి పరిస్థితి. అసలు అందరూ కలిసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి అనేది జరిగిపోయింది, అనుకోకుండా. కళ సార్, ఇంకా కళలాగా జరిగిపోయింది. అబ్బో, అంటే నా గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి నిన్ను తీసుకెళ్ళింది వెనక, ప్రకృతి నేను తీసుకెళ్ళింది అన్ని, ఇది ప్రకృతి గమనించింది, అన్ని సపోర్ట్ చేసేది సార్. నిజంగా అటు దేవుడు కానీ, ఇటు ప్రకృతి కానీ, ఇటు ఫ్రెండ్స్ కానీ, ఇటు సోషల్ మీడియా కానీ, మొత్తం అన్ని సపోర్ట్ చేయబట్టి అంత త్వరగా ఈ 2 years నుంచి అన్నగారు ఈ రీల్స్ చేయడం. అంతకుముందు లేదు, కంప్లీట్ గా అసలు ఏం లేదు. ఇది నాకు వండర్ సార్, నేను అది లేదు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 years కూడా సార్ అన్నగారు ఎందుకు ప్లాన్ చేసుకున్నారంటే, ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలి, మన మనసులో కొన్ని మిగిలిపోయినాయి, ఏం చేయాలి, ఏ విధంగా అయితే మనం ముందుకెళ్ళగలం, ఖాళీగా ఉంటా మనం దీన్ని ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళాలి, ఎట్లా అని చెప్పేసి నన్ను ప్లాన్ చేసి, తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ లో నేను వీడియోస్ తీస్తా ఉండేవాడిని స్టార్టింగ్ లో సార్. అప్పటికి చాలా మంది డిసప్పాయింట్ చేస్తుండేవాళ్ళు, ఏంటంటే చేసిన స్టెప్స్ చిరంజీవి గారి స్టైలే అంత, చేతులు అన్నయ్య గారు చేతులు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ మేనేజర్ దిగాలంటే చేయాలి మనం ఖచ్చితంగా. డిసప్పాయింట్ చేస్తుంటే చేస్తూ ఉండేవాళ్ళు, అన్న అసలు పట్టించుకునేవాడు కాదు. లేదు చేయాల్సింది, దాంట్లోకి రాజీ లేదు, మనం ఫిక్స్ అయిపోయాము, అది వెళ్ళిపోవటమే ముందుకి అని చెప్పేవాడు. సరే అన్నయ్య అని చెప్పేసి నేను ఫస్ట్ లో సపోర్ట్ చేశాను, వీడియోస్ తీస్తా ఉండేవాడిని. ఇక అన్న ఏం చేశాడంటే, తమ్ముడు నీకు కూడా చిరాకు వస్తుంది అప్పుడప్పుడు గమనిస్తున్నాను అని చెప్పేసి నాకు చెప్పకుండానే ఆయన రీల్స్ తీసుకుంటున్నాడు. ఇంకా ఆయన ఫోటో ఇది సెల్ సెట్ చేసుకొని ఇంకా ఆయనే వీడియోస్ తీసుకోవడం మొదలుపెట్టి. ఇంకొక విషయం చెప్పాలి సార్, నేను మీ ఇందాక చెప్పాను 4-5 పాటలు చదువుకునేటప్పుడు MBA అంటే యానివర్సరీ ఎప్పుడు వేస్తా ఉండేది సార్. ఈ డైలాగు అది కూడా తెలియదు, అంటే చెప్పడం కూడా ఏం లేదు. 2000 నుంచి 2023 దాకా ఏం లేదు. ఫ్యామిలీ, నా భార్య, కూతురు, జాబు, టెన్షన్, ఇంతే. 2023లో స్టార్ట్ చేశాను. ఏ రీల్ చేసినా ఏది చేసినా ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్ పెట్టేసేస్తా. నాకే వండర్ వేసేది అసలు, సడన్ గా వస్తాడు, పాట పెట్టమంటాడు, డైరెక్ట్ వేసేస్తుంటాడు. ప్రాక్టీస్ నో ప్రాక్టీస్. ఇంకా అసలు అక్కడ ఏ పాట సెలెక్ట్ చేసుకు అక్కడ ఫీల్డ్లోకి వచ్చాకే పాట సెలెక్ట్ చేసుకుంటాడు, అదే పాట పెట్టే అంటే ఆ పాట కుదరకపోతే ఇంకో పాట అంటాడు, అంతేగాని ఎక్కడ అప్పటికప్పుడే సార్ ప్రాక్టీస్ లేదు సార్. డైలాగ్స్ కూడా వితౌట్ ప్రాక్టీస్, డైలాగ్స్ కూడా అసలు ప్రాక్టీస్ చేయను. లిప్ మూమెంట్ అంతా అంతా డైరెక్ట్. సోషల్ మీడియాలో అందరూ సార్ డాన్స్ అందరూ వేస్తున్నారు, కానీ ఆ డైలాగ్ డెలివరేషన్ ఎలా వస్తుంది సార్ మీకు అంటే చాలా మంది ఫోన్లు చేసి, డీటో దిగిపోదు డైలాగ్ డెలివరేషన్ అయితే. అంటే అన్నయ్య డైలాగ్స్ పెట్టుకుని మనం లిప్ మూమెంట్ ఇస్తాం కదా, అది ఏది ప్రాక్టీస్ చేయండి సార్ అంటే చేస్తుంటే నాకే వండాలనిపిస్తుంటుంది సార్. ఏంటన్నా ఇది అసలు నువ్వు ప్రాక్టీస్ చేయలేదు అని వస్తుంటుంది. లేదు తమ్ముడు, బాడీలో ఉంది కదా తమ్ముడు అంటాడు. అన్నయ్య చూస్తే పెరిగినాయి ఏం లేదు సార్, ఆ డ్రెస్ అది వేసుకున్నాడంటే ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాడు బాడీలోకి. ఇంకా ఎవరు చెప్పినా ఏముండదు. ఇంకా ఇప్పుడు మనతో మాట్లాడుతూ మామూలుగా అతను జనరల్ గా మాట్లాడాలన్నా అదే స్టైల్ వచ్చేస్తుంది. ఇంకా చిరంజీవి గారి స్టైలే వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీతో మాట్లాడుతున్నా కూడా హ్యాండ్ స్టైల్ కానీ అంతా అదే టైప్ వస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్య ఊపిరి నా ఊపిరిగా చేసుకొని పెరిగాను సార్, అంతే. లాస్ట్ మాట అదే, ఆయన ఊపిరి నా ఊపిరిగా చేసుకొని పెరిగి, ఇంకంతకంటే పెద్ద మాట లేదు సార్. ఒకటి లాస్ట్ క్వశ్చన్ మా నీది. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, ఒక్కదాన్ని ఉన్నప్పుడు మా ఇంట్లో అనుకుంటాం కదా, ఇప్పుడు నీతో పాటు ఎవరికి చెల్లి కానీ అన్న కానీ
బ్రదర్స్ ఎవరైనా ఉంటే బాగుంది ఎప్పుడైనా ఫీల్ అయ్యేవాళ్ళ? నాకు మా డాడీ లవ్ అంతా నాకే ఉండాలని కొంచెం సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్. మా డాడీ ఎవరినైనా వేరే మా అక్క వాళ్ళని కొంచెం బాగా మాట్లాడినా నేను కోపంగా చూస్తాను. నేను చాలా ఇంటికి నీకు అట్లా చెప్తా, నేను ఇంపార్టెంట్ ఒకే చాలా పొసెసివ్ టైప్ నేను. మా డాడీ నాకే ఇంకెవరికి ఉండకూడదు. మా అమ్మతో బాగా మాట్లాడినా ఒకసారి గొడవ పట్టేసుకుంటాను నేను. ఎందుకు మాట్లాడావు మీతో? నేను నాతో మాట్లాడా, మమ్మీతో కాదు, నేను ఇంపార్టెంట్. ఇంకొకటి సార్, ఫోన్ చేస్తే నేను ఎంగేజ్ వచ్చింది అనుకో, ముందు కట్ చేయి, ముందు కట్ చేసి నాతో మాట్లాడు. హలో అన్నా కూడా గొడవ పడతాను. ఫోన్ చేసి హలో అనకూడదు, మళ్ళీ నానా చెప్పునా హలో అంటే కట్ చేసి మళ్ళీ చేస్తాను. నానా అంతే, చెప్పు నానా అనాలి అంతే. హలో అన్న ఒప్పుకోదు. ఎంగేజ్ వస్తే మాత్రం నువ్వు ముందు కట్ చేసి నాతో మాట్లాడి ఎవరైనా అని అంటది. సరే అమ్మా అంట. నేను మళ్ళీ కోపడను, ఎందుకంటే నా ప్రాణం కదా సార్. మీ చాలా అనుభవాలు, మీ స్ట్రగుల్స్, చిరంజీవి గారితో కలిసిన ప్రయాణము, అలాగే మీ స్టడీస్, మీరు కూడా సార్ ఇంత ఫ్యామిలీని ఇటు పక్క మెయింటైన్ చేసుకుంటూ ఒక పక్క అన్నయ్య గారికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మీ బాండింగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరగాలని మా టీం తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తుంటాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా లాస్ట్ ఏమన్నా చెప్పాలనుకుంటే కెమెరా. ఏం లేదు సార్, నా లాస్ట్ కోరిక అన్నయ్యతో నటించాలని నా కోరిక సార్. అది 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 తీరాలి సార్. అది మీ టీవీ ద్వారా నేను అన్నయ్య గారిని ప్రాధాయపడుతున్నాను. మా డాడీని చిరంజీవి గారి పక్కన చూడాలనేది నా కోరిక. నిజంగా మాకు ఇలాంటి బ్రదర్ దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నిజం, తప్పకుండా 100%. ఎందుకంటే ఇంకా చాలు, మనం అనుకోంది నెరవేరింది కాబట్టి. అనుకోకుండా నెరవేరింది, అనుకోని నెరవేరేది వేరు, అనుకోకుండా నెరవేరేది. యాక్చువల్లీ డ్రీమే చిరంజీవి గారిని కలవడం అంటే, అది ఎవరికైనా డ్రీమే. కానీ ఆ డ్రీమ్ కూడా నేను వదిలేసుకున్నా. ఇంకా అటువంటిది రీచ్ అయ్యామంటే మామూలు విషయం కాదు. అది మా అన్నయ్య వల్ల సాధ్యమైంది. ఫుల్ హ్యాపీ సార్ నేను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక తండ్రి కూతురు కోసం, ఫ్యామిలీ కోసం, ఒక కూతురు తండ్రిని ఒక గొప్ప పొజిషన్లో చూసుకోవాలని, ఒక తండ్రి తన కళ అంటే ఒక ఫ్యాన్గా ప్లస్ ఒక భక్తుడిగా, ఇప్పుడు శ్రీరాములు వారికి హనుమంతుడు ఎంత వీరభక్తుడో అట్లా ఒక చిరంజీవి గారికి భక్తుడు. అలాంటిది వీళ్ళ డ్రీము అనుకోకుండా ఫుల్ఫిల్ అయింది. అలాగనే ఇలా ఈవెంట్స్ కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.